సైన్స్ ఈ మాట వినగానే మనలో చాలామందికి స్కూల్ పుస్తకాలు, ల్యాబ్లు గుర్తొస్తాయి. కాని ఒక నిమిషం, సైన్స్ అంటే నిజంగా అదేనా? కాదు. మన చుట్టూ ఉన్న ఈ అద్భుతమైన ప్రపంచాన్ని, ఈ అనంతమైన విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి మనం చేసే ఒక సాహసయాత్రే సైన్స్. పదండి, ఆ ప్రయాణంలోకి ఓ లుక్కేద్దాం. చూసారా, ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలే పెద్ద పెద్ద ప్రయాణాలకు దారితీస్తాయి. ఈ కుతూహలం, ఈ ఆశ్చర్యం, ఇదే సైన్స్కు అసలైన పునాది. ఈ ఒక్క ప్రశ్న మన అన్వేషణను ఎక్కడిదాకా తీసుకెళ్తుందో చూడండి. ఆ చిన్న ప్రశ్న మనల్ని కోటానుకోట్ల కాంతి సంవత్సరాల దూరానికి, ఇలాంటి అద్భుతమైన దృశ్యాల దగ్గరికి తీసుకెళ్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి నక్షత్రం, ప్రతి గ్రహం అదొక సమాధానం దొరకని పజిల్. సైన్స్ అన్వేషించే ప్రపంచం ఎంత అనంతమైనదో కదా. అయితే ఈ అంతులేని రహస్యాలు కేవలం ఆకాశంలోనే ఉన్నాయనుకుంటున్నారా? అస్సలు కాదు. మన కాళ్ల కింద ఈ సముద్రపు అగాధాల్లో కూడా ఉన్నాయి. వెలుగు కూడా చేరలేని ఈ లోతుల్లో జీవం ఎలా బతుకుతోంది? ఇదుగో మరో ప్రశ్న. సో ఆకాశం, సముద్రం ఇవి మాత్రమే కాదు, మన కళ్ల ముందు నిలబడిన ఈ పర్వతాలు కూడా కోట్ల సంవత్సరాల మన గ్రహ చరిత్రను తమలో దాచుకున్నాయి. ఈ రాళ్ల పొరల్లో భూమి కథే రాసి ఉంది. చూసారా, మన చుట్టూ ఉన్న ప్రతిదాన్ని అర్థం చేసుకోవాలని ఈ తపనే, అదే సైన్స్కి అసలు సిసైన ఇంధనం. అవును, అంతా ఆ ప్రశ్నలతోనే మొదలవుతుంది. అందుకే మన మొదటి భాగం పేరు ప్రశ్నల ప్రపంచం. ఎందుకంటే ప్రతి గొప్ప ఆవిష్కరణ ఒక చిన్న ప్రశ్నతోనే కదా మొదలయ్యేది. అయితే ఇంతకీ విజ్ఞానశాస్త్రం అంటే ఏంటి? అది కేవలం పుస్తకాలలోని ఫార్ములాలు, నిజాల సమాహారం కాదు. అదొక పద్ధతి, ఒక ఆలోచనా విధానం. మన చుట్టూ ఉన్నదాన్ని గమనించడం, దాని గురించి ప్రశ్నించడం మరియు ప్రయోగాల ద్వారా విశ్వం యొక్క రహస్యాలను ఛేదించడం. అదొక పని, నిరంతరం చేసే పనన్మాట. మరి సైంటిస్టులు ఈ నాలెడ్జ్ని అంతా ఎలా ఒకచోటకి చేర్చుకుంటారు? దీని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ పోలిక ఉంది. సైన్స్ను ఒక పెద్ద, ఎప్పటికీ పూర్తి కాని జిగ్జా పజిల్లా ఊహించుకోండి. మనం కనుక్కునే ప్రతి కొత్త విషయం ఆ పజిల్లో మనం అతికించే ఓ కొత్త ముక్క అన్నమాట. ఒక్కో ముక్కను అతికిస్తున్న కొద్దీ మనకు విశ్వం యొక్క చిత్రం కొంచెం కొంచెంగా స్పష్టమవుతుంది. న్యూటన్ ఒక ముక్కను జోడిస్తే ఐన్స్టీన్ మరో ముక్కను జోడించారు. అలా ఆ చిత్రం రూపుదిద్దుకుంటూనే ఉంది. అయితే ఈ పజిల్లో ఓ ట్విస్ట్ ఉంది. కొన్నిసార్లు మనం ఒక ముక్కను తప్పుగా పెట్టామని తర్వాత తెలుసుకుంటాం. ఉదాహరణకు, ఒకప్పుడు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని గట్టిగా నమ్మాం. కాని కొత్త ఆధారాలు దొరికాక ఆ పజిల్ ముక్కను తీసి సరైన చోట పెట్టాం. అంటే సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోందని అర్థం చేసుకున్నాం. ఇలా తన తప్పును తానే ఒప్పుకుని సరిదిద్దుకోవటమే సైన్స్ యొక్క అతిపెద్ద బలం. సరే, మరి ఈ అంతులేని పజిల్ను సాల్వ్ చేయడానికి మన దగ్గర ఏదైనా టూల్ ఉందా? సరైన ముక్కల్ని వెతికి పట్టుకోవడానికి ఏదైనా దారి ఉందా? ఉంది. దానికోసమే మన దగ్గర ఒక పవర్ఫుల్ కంపాస్ ఉంది. అదే సైంటిఫిక్ మెథడ్. ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది. మొదట ఏదో ఒకటి మన కంటపడుతోంది. వెంటనే మన మైండ్లో ఒక ప్రశ్న మొదలవుతుంది. అరే, ఇదెందుకిలా జరుగుతోంది అని. దానికొక సమాధానం ఊహిస్తాం. దాన్ని హైపోథసిస్ అంటారు. ఆ తర్వాత మన ఊహ కరెక్టో కాదో తెలుసుకోవడానికి పరీక్షిస్తాం. వచ్చిన ఫలితాలను బట్టి ఒక నిర్ధారణకొస్తాం. చాలా సింపుల్గా అనిపించొచ్చు, కాని మానవ ప్రగతికి కారణమైన ఎన్నో ఆవిష్కరణలు ఈ పద్ధతి నుంచే పుట్టాయి. అయితే మీరనుకోవచ్చు, ఈ పద్ధతంతా ల్యాబ్లో తెల్లకోట్లు వేసుకునే సైంటిస్టుల కోసమనే. కాని అక్కడే మీరు పప్పులో కాలేసినట్టు. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ సైంటిస్టులనే ఆలోచిస్తాం, మనకు తెలియకుండానే. ఒక ఉదాహరణ చూద్దాం. మీరు రాస్తున్న పెన్ను సడన్గా ఆగిపోయింది. వెంటనే ఏం చేస్తాం? అరే, ఇదేంటి రాయట్లేదు అని ప్రశ్నించుకుంటాం. అది స్టెప్ 2. బహుశా ఇంక్ అయిపోయిందేమో అని గెస్ చేస్తాం. అది స్టెప్ 3. వెంటనే పెన్ తెరిచి రీఫిల్ని చూస్తాం. అది స్టెప్ 4. అది ఖాళీగా ఉంటే మన ఊహ కరెక్ట్ అని నిర్ధారించుకుంటాం. అది స్టెప్ 5. చూసారా, మీరిప్పుడే శాస్త్రీయ పద్ధతిని వాడేశారు. ఇది కేవలం పెన్నుకే పరిమితం కాదు. ఆలోచించండి, సైకిల్ టైర్ ఎందుకు పంక్చరైంది? కుక్కర్లోంచి పప్పు ఎందుకు పొంగింది? ఆ లైట్ బల్బ్ ఎందుకు వెలగడం లేదు? ఇలా మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఎన్నో చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడానికి మనం ఇదే తర్కాన్ని, ఇదే పద్ధతిని ఉపయోగిస్తాం. సో మనమిక్కడ అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, మనం ఎప్పుడైతే ఒక సమస్యను చూసి
ఎందుకు అని ప్రశ్నించి సమాధానం కోసం వెతకడం మొదలుపెడతామో అప్పుడు మనమందరం ఒక రకంగా శాస్త్రవేత్తలే. ఈ ప్రశ్నించే తత్వం, ఈ అన్వేషణ ఇవన్నీ మనలో సహజంగానే ఉన్నాయి. అందుకే సైన్స్ అనేది ఎప్పుడూ ముగిసిపోయే చాప్టర్ కాదు, అదొక డెస్టినేషన్ కాదు, అదొక నెవర్ ఎండింగ్ జర్నీ. ఈ ప్రయాణానికి అంతమంటూ ఉండదు. అంతేకాదు, ఈ ప్రయాణం ఒంటరిగా చేసేది కాదు, ఇది మనందరం కలిసి చేసే ఒక అన్వేషణ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు తమ జ్ఞానాన్ని పంచుకుంటారు. ఒకరు కనుక్కున్న దానిమీద మరొకరు తమ పరిశోధనలను నిర్మిస్తూ ముందుకు సాగుతారు. అలాగే మనం కూడా మన స్నేహితులతో, కుటుంబంతో కలిసి కొత్త విషయాలు నేర్చుకోవచ్చు, అన్వేషించవచ్చు. చివరగా ఇదంతా ఒక్క ముక్కలో చెప్పాలంటే, మీరు నిజమైన జ్ఞాని అవ్వాలనుకుంటే మీకు విషయాలు తెలిస్తే సరిపోదు, ఎందుకు అని అడిగే వ్యక్తిగా మారాలి. ఆ ఎందుకు అనే ప్రశ్నే అన్నింటికన్నా ముఖ్యం. సరే, వెళ్లే ముందు నాదొక చిన్న ప్రశ్న. మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో మిమ్మల్ని బాగా ఆకర్షిస్తున్న విషయమేంటి? ఈరోజు మీరు దేని గురించి ఎందుకు అని అడగబోతున్నారు? ఒక్కసారి ఆలోచించండి, ఎందుకంటే మీ అన్వేషణ బహుశా ఇప్పుడే మొదలవుతుందేమో. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తే అంతా జీవంతో కళకళలాడుతూ ఉంటుంది. కాని కొన్నిసార్లు అదంతా చాలా గందరగోళంగా అనిపిస్తుంది కదా? మరి ఎంత అపారమైన వైవిధ్యంలో ఒక పద్ధతిని, ఒక క్రమాన్ని ఎలా కనుక్కోవాలి? ఈ విశ్లేషణలో ఆ గందరగోళం నుండి స్పష్టత వైపు ఎలా ప్రయాణించవచ్చో చూద్దాం. సరే, మరి మన ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది అంటే, మన చుట్టూ ఉన్న ఈ అద్భుతమైన రకరకాల జీవరాశులతో నిండిన ప్రపంచంతోని. ఒక్కసారి చూడండి, చెట్ల మీద కోతులు, పక్షులు, అటు గాల్లో ఎగిరే సీతాకోక చిలుకలు. అబ్బా, మన కళ్ల ముందున్నది ఏదో మామూలు బొమ్మ కాదు. ఇది ఒక సంక్లిష్టమైన, చైతన్యవంతమైన జీవావరణ వ్యవస్థ. చూడటానికి చాలా అందంగా ఉంది, కాని కాస్త గందరగోళంగా కూడా అనిపిస్తోంది కదా? అవును, ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఇంత రకరకాల జీవరాశుల మధ్య ఒక పద్ధతిని, ఒక క్రమాన్నే ఎలా కనుగొనాలి? అసలు ఎక్కడ మొదలుపెట్టాలి? సరే, ఈ చిక్కుముడిని విప్పడానికి సైంటిస్టులు ఒక చాలా పవర్ఫుల్ పద్ధతిని వాడతారు. అందులో మొదటి అడుగు వింటే చాలా సింపుల్గా అనిపిస్తుంది, కాని చాలా చాలా ముఖ్యమైంది. అదే చూడటం. అవును, ప్రపంచంలోని గొప్ప గొప్ప ఆవిష్కరణలన్నీ కేవలం చూడటంతోనే మొదలయ్యాయి. ఈ గందరగోళం నుండి స్పష్టత వైపు మనం వేసే మొదటి అడుగు పరిశీలన. అయితే పరిశీలన అంటే ఊరికే కళ్ళతో చూడటం మాత్రమే కాదు, అంతకు మించి చాలా ఉంది. అంటే అసలైన సైంటిఫిక్ పరిశీలన అనేది చాలా యాక్టివ్ ప్రాసెస్. కేవలం కళ్లతో చూడటమే కాదు, మనకున్న అన్ని సెన్సెస్ని వాడాలి. పక్షుల కూతల్లోని తేడాలు వినడం, పువ్వుల వాసనల్ని గుర్తుపట్టడం, ఆకులని చేత్తో తాకి అవి ఎలా ఉన్నాయో ఫీలవ్వడం, ఇవన్నీ కూడా మనం ఇన్ఫర్మేషన్ సేకరించడమే. ఇప్పుడు చూడండి, ఒకవైపు మామూలు గడ్డిపరక, మరోవైపు ఒక అందమైన మందార పువ్వు. 2 మొక్కలే కరెక్టే, కాని వాటి మధ్య ఎంత తేడా ఉందో గమనించారా? కాండం, ఆకులు, ఆ పువ్వు నిర్మాణం, ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్సే వాటి కథల్ని మనకు చెబుతాయి. అది పరిశీలనలో ఉన్న పవర్. సరే, ఒక్కసారి మనం ఇలా జాగ్రత్తగా గమనించటం మొదలుపెట్టాక మన బ్రెయిన్ ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది. అదే ఆర్గనైజ్ చెయ్యడం, అంటే ఒక పద్ధతి ప్రకారం సర్దడం. ఇది ఎలా జరుగుతుందో చూద్దాం. ఒక చిన్న ప్రశ్న. మన ఇంట్లో పుస్తకాలని, నోట్బుక్స్ని ఎలా సర్దుకుంటాం? సబ్జెక్ట్ల వారీగానో, సైజుల వారీగానో పెడతాం కదా. ఎందుకంటే అలా చేస్తే మనకు కావలసినప్పుడు ఈజీగా దొరుకుతాయి. ఇది చాలా సహజమైన అలవాటు. ఇప్పుడు అసలు పాయింట్కొద్దాం. మనం పుస్తకాలకు వాడిన అదే లాజిక్ని ప్రకృతికి కూడా అప్లై చేస్తాం. మనం గమనించిన వాటిని తీసుకుని వాటిలో ఒకేనా ఉన్న లక్షణాల ఆధారంగా గ్రూపులుగా చేయడం మొదలుపెడతాం. ఉదాహరణకి, ఎగిరేవన్నీ ఒక గ్రూపు, పచ్చగా ఉండే మొక్కలన్నీ ఇంకొక గ్రూపు, అలా అన్నమాట. ఇక్కడ చూడండి, పిల్లలు వాళ్లు గమనించిన వాటిని బోర్డు మీద గీసి గ్రూపులుగా పెడుతున్నారు. ఇలా చేయడం వల్లే అప్పటిదాకా విడివిడిగా ఉన్న అబ్జర్వేషన్స్ అన్నీ కలిసి ఒక ఆర్గనైజ్డ్, అర్థవంతమైన నాలెడ్జ్గా మారుతున్నాయి. సరే, ఇప్పుడు ఈ పద్ధతిని ప్రాక్టికల్గా ఎలా వాడతారో చూద్దాం. ముఖ్యంగా మొక్కల్ని వర్గీకరించడంలో. ఈ టేబుల్ చూడండి, క్లాసిఫికేషన్ ఎలా పనిచేస్తుందో చాలా క్లియర్గా అర్థమవుతుంది. టొమాటో, గులాబీ, మామిడి, ఈ మొక్కల ఎత్తు, కాండం ఎలా ఉంది లాంటి కొన్ని ప్రత్యేక లక్షణాలను గమనించడం ద్వారా వాటిని గుల్మాలు,
పొదలు లేదా వృక్షాలు అని స్పష్టమైన గ్రూపులుగా మనం విభజించగలుగుతున్నాం. అంటే ఏ మొక్కను వర్గీకరించాలన్నా జస్ట్ ఈ 3 ప్రశ్నలు వేసుకుంటే చాలు. 1 దాని ఎత్తు ఎంత, 2 దాని కాండం ఎలా ఉంది, 3 కొమ్మలు ఎక్కడినుంచొస్తున్నాయి. ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలే మనల్ని కరెక్ట్ గ్రూప్ దగ్గరికి తీసుకెళ్తాయి. చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్ మెథడ్ ఇది. ఇప్పుడు గుల్మానికి, వృక్షానికి మధ్య తేడాలను డైరెక్ట్గా పోల్చి చూద్దాం. చూసారా, వాటి మధ్య తేడాలు ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో? టమోటా మొక్క లేత ఆకుపచ్చ కాండం ఒకవైపు, మామిడి చెట్టు మందపాటి గట్టి గోధుమరంగు కాండం మరోవైపు. ఈ అబ్జర్వేషన్స్ మనం చేసిన క్లాసిఫికేషన్ కరెక్టేనని కన్ఫర్మ్ చేస్తున్నాయి. ఇక మిగిలింది మధ్యలో ఉండే వర్గం, అదే పొద. పొదల కాండాలు గుల్మాల కన్నా గట్టిగా ఉంటాయి, కాని చెట్లంత లావుగా ఉండవు. అన్నిటికన్నా ముఖ్యమైన గుర్తేంటంటే వాటి కొమ్మలు భూమికి దగ్గరనుంచే రావడం. ఓకే, మొక్కల్ని ఎలా గ్రూపులుగా చేయాలో నేర్చుకున్నాం, అంతా బానే ఉంది. కానీ అసలిదంతా ఎందుకు చేస్తున్నాం? దీని వెనుక ఉన్న పెద్ద ఉద్దేశ్యమేంటి? ఈ క్లాసిఫికేషన్ యొక్క అసలు పర్పస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాసెస్ అంతా మనల్ని ఒక చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ దగ్గరికి తీసుకొస్తుంది. అదే జీవ వైవిధ్యం, అంటే బయోడైవర్సిటీ. సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రాంతంలో ఉండే రకరకాల మొక్కలు, జంతువుల సంపద అన్నమాట. ఇక్కడే అసలు మ్యాటరుంది. మనం చేస్తున్నది ఏదో పేర్లు రాసుకుని లిస్టులు తయారు చేయడానికి కాదు, మనం సంబంధాలను అర్థం చేసుకోవడానికి వర్గీకరిస్తున్నాం. ప్రతి జీవికి ఇంకో జీవికి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసుకోవడానికే ఇదంతా. ఉదాహరణకి చూడండి, చెట్లు పక్షులకి ఇల్లులాగా, ఫుడ్ సోర్స్గా ఉంటాయి. పండ్లు తిన్న జంతువులు ఆ విత్తనాలని వేరే చోట్లకు తీసుకెళ్లి పడేస్తాయి. ఇదంతా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ఒక సిస్టమ్. ఇక్కడ ప్రతి ఒక్క జీవికి ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. సో ఫైనల్గా చెప్పాలంటే, మొదట్లో మనకు గందరగోళంగా అనిపించిన ప్రకృతితో మొదలుపెట్టాం. కానీ పరిశీలన, వర్గీకరణ అనే 2 సింపుల్ టూల్స్తో మనం ఒక పద్ధతిని కనుక్కున్నాం, ఒక సిస్టమ్ని అర్థం చేసుకున్నాం. ఆ జీవ వైవిధ్యం అనే అందమైన, సంక్లిష్టమైన నెట్వర్క్ని గుర్తించగలిగాం. మరిప్పుడు ఈ కొత్త దృష్టితో మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తే, ఆకుల్లో, మొక్కల్లో, పక్షుల్లో ఎలాంటి కొత్త పద్ధతులు, ఎలాంటి కొత్త కనెక్షన్లు కనిపిస్తాయి? ఆలోచించండి. మనం రోజూ తినే తిండి కేవలం మన ఆకలి తీర్చడానికేనా? కానే కాదు. మన ప్లేట్లోకొచ్చే ప్రతి మెతుకు వెనుక ఒక పెద్ద కథే ఉంది. మన కల్చర్, హిస్టరీ, ఇంకా సైన్స్ అన్నీ కలిసిన ఒక అద్భుతమైన కథ. రండి, ఈరోజు ఆ కథలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. అవును, అన్నేన జాతాని జీవంతి అంటే ఏంటో తెలుసా? ఆహారం వల్లే జీవులు బతుకుతున్నాయని అర్థం. ఈ పాత సంస్కృత సూక్తి వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కాని ఇందులో మన ఉనికికి సంబంధించిన ఒక యూనివర్సల్ ట్రూత్ దాగి ఉంది. ఫుడ్డే మనకు బేస్ అనమాట. సరే, ఒక విషయం ఆలోచించండి. ఒకే దేశంలో ఉన్నా కూడా పంజాబ్లో తినే ఫుడ్కి, మణిపూర్లో తినే ఫుడ్కి ఎందుకంత తేడా ఉంటుంది? ఈ ఒక్క ప్రశ్నలోనే మన ఫుడ్ డైవర్సిటీ వెనక ఉన్న చాలా సీక్రెట్స్కి సమాధానం దొరికేస్తుంది. అయితే మనం ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానమెక్కడుందంటారు? ఎక్కడో లేదండి, మన చుట్టూ ఉన్న పరిసరాలనే ఉంది. అవును, మనం ఏం తినాలో చాలా వరకు డిసైడ్ చేసేది మన జాగ్రఫీనే. అదెలాగో చూద్దాం రండి. చూడండి, ఇక్కడ భలే ఇంట్రెస్టింగ్ కనెక్షన్ కనిపిస్తుంది కదా. ఉదాహరణకు పంజాబ్ని తీసుకుంటే అక్కడ గోధుమలు, మొక్కజొన్న బాగా పండుతాయి. అందుకే వాళ్ల మెయిన్ ఫుడ్ మక్కీతీ రోటీ. అదే కర్ణాటకకి వస్తే అక్కడి నేలలు బియ్యం, రాగులకు అనుకూలం. అందుకే ఇడ్లీ, దోశ, రాగిముద్ద వాళ్ల కల్చర్లో ఒక భాగమైపోయాయి. సో దీన్ని బట్టి మనకు క్లియర్గా ఏమర్థమవుతోంది? ఒక ప్రాంతంలోని నేల, వాతావరణమే వాళ్ల ప్లేట్లోని ఫుడ్ని డిసైడ్ చేస్తాయి. అంటే ఇక్కడ విషయమేంటంటే, మన ఫుడ్ని కేవలం ఒక్కటే కాదు, 4 మేజర్ ఫ్యాక్టర్స్ నడిపిస్తాయి. ఆ ఏరియాలో పండే పంటలు, జనాల టేస్ట్, వాళ్ల కల్చర్, ఇంకా తరతరాలుగా వస్తున్న ట్రెడిషన్స్. ఈ 4గింటి కాంబినేషనే ఇండియాలోని ప్రతి ప్రాంతానికి దానికంటూ ఒక యూనిక్ టేస్ట్ని, ఐడెంటిటీని ఇస్తుంది. సరే, మనం ఏం తింటాం అనేది జాగ్రఫీ మీద డిపెండ్ అవుతుంది. మరి దాన్ని ఎలా వండుతాం? అది టైం మీద, టెక్నాలజీ మీద ఆధారపడి ఉంటుంది.
మన కిచెన్స్ నిప్పు నుంచి ఫ్యూచర్కి ఎలా ట్రావెల్ చేశాయో, టెక్నాలజీ మన వంట పద్ధతుల్ని ఎంతలా మార్చేసిందో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి మన అమ్మమ్మన తరం గుర్తు తెచ్చుకోండి. చాలా ఇళ్లలో కట్టెల పొయ్యి మీదే వంట. ఎంత పొగ, ఎంత కష్టం. కాని గ్యాస్ స్టవ్స్ వచ్చాక వంటగది రూపురేఖలే మారిపోయాయి. ఇది జస్ట్ ఒక కంఫర్ట్ మాత్రమే కాదండి, మన లైఫ్ స్టైల్నే మార్చేసిన ఒక సైలెంట్ రెవల్యూషన్ అన్నమాట. ఆ రోజుల్లో మషాలాలు నూరాలంటే రోకలి బండతో గంటల తరబడి కుస్తీ పట్టాల్సిందే కదా, అదెంత కష్టమైన పనో. కానీ ఇప్పుడు ఒక్క బటన్ నొక్కితే చాలు, ఎలక్ట్రిక్ గ్రైండర్ ఆ పనిని నిమిషాల్లో చేసిపెడుతుంది. చూశారా, మన కిచెన్లో టెక్నాలజీ మన టైంని, ఎనర్జీని ఎంత సేవ్ చేసిందో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఎగ్జాంపుల్ ఉంటుందా? సరే, మనం ఏం తింటున్నామో, ఎలా వండుతున్నామో చూశాం. ఇప్పుడు అసలు మ్యాటర్కే వద్దాం. మనం తిన్న ఫుడ్డు మన బాడీలోకి వెళ్ళాక ఏం జరుగుతుంది? మన బాడీ దాన్ని ఎలా వాడుకుంటుంది? అదేంటంటే మన ఫుడ్లో ఉండే పోషకాలు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటగా కార్బోహైడ్రేట్లు. సింపుల్గా చెప్పాలంటే మన బాడీ అలే బండికి ఇవి పెట్రోల్ లాంటివి. మనం నడవాలన్నా, మాట్లాడాలన్నా, ఆలోచించాలన్నా ఇలా ప్రతి పనికి కావలసిన ఇన్స్టెంట్ ఎనర్జీని ఇవి ఇస్తాయి. అందుకే వీటిని ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ అంటారు. మరి ఈ ఎనర్జీ మనకెక్కడ్నించి వస్తుంది? గోధుమ, బియ్యం, మొక్కజొన్న, బంగాళదుంప, చిలగడదుంప, ఇంకా మనం ఇష్టంగా తినే అరటి, మామిడి, పండ్లనించి కూడా వస్తుంది. ఇక శక్తినిచ్చే మరో ముఖ్యమైన ఐటెం ఫ్యాట్స్, అంటే కొవ్వులు. కార్బ్స్ మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తే, ఫ్యాట్స్ ఏమో మన బాడీలో ఒక పవర్ బ్యాంక్ లాగా పనిచేస్తాయన్నమాట. ఎనర్జీని స్టోర్ చేసి ఎమర్జెన్సీ టైంలో మనకు అందిస్తాయి. అంతేకాదు, మన శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో కూడా ఇవి హెల్ప్ చేస్తాయి. మరి ఈ పవర్ బ్యాంక్స్ మనకు ఎక్కడ దొరుకుతాయి? వేరుశనగ, బాదాం లాంటి నట్స్లో, మనం వాడే నూనెల్లో, ఇంకా నెయ్యి, వెన్నలో కూడా ఉంటాయి. ఇక మూడోది ప్రోటీన్లు. ఒక బిల్డింగ్కి ఇటుకలెంత ముఖ్యమో, మన బాడీ పెరగడానికి, రిపేర్ అవ్వడానికి ప్రోటీన్లు అంతకంటే ముఖ్యం. అసలు మన మజిల్స్ అన్నీ వీటితోనే తయారవుతాయి. మరి ఈ బిల్డింగ్ మెటీరియల్ ఎక్కడుంటుందంటే పప్పుధాన్యాలు, సోయాబీన్ లాంటి మొక్కల నుంచి వస్తుంది. అలాగే పాలు, గుడ్లు, చేపలు, మాంసం నుంచి కూడా మనకు బాగా దొరుకుతుంది. సరే, ఎనర్జీ గురించి, బాడీ బిల్డింగ్ గురించి తెలుసుకున్నాం. కానీ మన బాడీని స్మూత్గా రన్ చేయడానికి, రోగాల బారిన పడకుండా కాపాడటానికి కొన్ని స్పెషల్ టూల్స్ కావాలి. అవే విటమిన్లు మరియు మినరల్స్. ఇవి కొంచెం తక్కువ మోతాదులో అవసరమైనా చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని దశాబ్దాల క్రితం వెనక్కి వెళ్దాం. హిమాలయాల్లోని కొన్ని మారుమూల గ్రామాల్లో అక్కడి జనాల్ని ఒక వింత ఆరోగ్య సమస్య చాలా ఇబ్బంది పెట్టేది. ఏంటంటే అక్కడున్న చాలామందికి మెడ ముందు భాగంలో ఒకలాంటి వాపు కనిపించేది. అదొక గడ్డలాగా. మొదట్లో అది ఎందుకొస్తుందో, అసలు ఏంటో ఎవ్వరికీ అర్థం కాలేదు. చాలా రీసెర్చ్ చేశాక అసలు కారణం తెలిసింది. ఆ వాపునే గాయిటర్ అంటారు. దానికి కారణం వాళ్ళు తాగే నీళ్లలో, తినే తిండిలో అయోడిన్ అనే ఒక మినరల్ లేకపోవటం. చూశారా, మన పర్యావరణం మన హెల్త్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో? మరి ఇంత పెద్ద సమస్యకు సొల్యూషన్ ఏంటి అనుకుంటున్నారా? చాలా అంటే చాలా సింపుల్. మనం రోజూ వాడే ఉప్పులో కొంచెం అయోడిన్ కలపడం. అంతే. ఈ ఒక్క చిన్న మార్పుతో గాయిటర్ సమస్య దాదాపుగా మాయమైపోయింది. గ్రేట్ కదా? ఈ అయోడిన్ అనేది మన బాడీ టూల్ కిట్లోని ఒక టూల్ మాత్రమే. దానిలాగే విటమిన్ సి, విటమిన్ డి లాంటివి కూడా చాలా అవసరం. విటమిన్ సి లోపిస్తే స్కర్వీ అనే జబ్బు వస్తుంది. విటమిన్ డి లోపిస్తే ఎముకలు వీక్ అయిపోతాయి. అందుకే ఈ ప్రొటెక్టివ్ న్యూట్రియంట్స్ మన ఆరోగ్యానికి ఒక కవచం లాంటివి. ఇప్పుడిదాకా మనం ఫుడ్లోని ఒక్కో పార్ట్ గురించి సెపరేట్గా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వాటన్నిటినీ కలిపి చూద్దాం. అసలు కంప్లీట్ హెల్తీ డైట్ అంటే ఏంటో తెలుసుకుందాం. చూడండి, ఒక కంప్లీట్ బ్యాలెన్స్డ్ డైట్ అంటే అదొక టీంవర్క్ లాంటిది. అందులో ఎనర్జీ ఇచ్చే కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్స్ ఉండాలి, బాడీని బిల్డ్ చేసే ప్రోటీన్లుండాలి, రోగాల నుండి కాపాడే విటమిన్లు, మినరల్స్ ఉండాలి. వీటన్నిటితో పాటు మనం చాలాసార్లు మర్చిపోయే మరో 2 ఇంపార్టెంట్ మెంబర్స్ కూడా ఉన్నారు. ఒకటి మన డైజెషన్కి హెల్ప్ చేసే ఫైబర్, 2 మనకు ప్రాణాధారమైన నీళ్లు. అందుకే చూడండి, మన పళ్ళెంలోని ప్రతి మెతుకు ఒక కథ చెప్తుంది. అది మన జియోగ్రఫీ గురించి, మన హిస్టరీ గురించి, మన బాడీ బయాలజీ గురించి. ఇవన్నీ తెలుసుకున్నాక మరి రేపు మీ పళ్ళెంలో మీరు ఏ కథను నింపుకోబోతున్నారు?
ఒక్కసారి ఆలోచించండి. మన చుట్టూ ఒక కనిపించని శక్తి ఉంది. అది మానవ చరిత్ర గతిని మార్చేసింది, ప్రపంచాన్ని కొత్తగా అన్వేషించడానికి వీలు కల్పించింది. అదే అయస్కాంతత్వం. సరే, పదండి ఈ అద్భుతమైన శక్తి గురించి ఇంకాస్త లోతుగా తెలుసుకుందాం. చాలా కాలం క్రితం నావికులకు దారి చూపించేది ఆకాశమే. రాత్రిపూట నక్షత్రాలను చూస్తూనే వాళ్ళు ఎటు వెళ్లాలో తెలుసుకునేవారు. అది వాళ్లకు తెలిసిన ఒకే ఒక్క నమ్మకమైన పద్ధతి. కాని ఒక్కసారి ఊహించుకోండి, మీరు సముద్రం మధ్యలో ఉన్నారు. ఆకాశమంతా కారుమబ్బులు, ఒక్క నక్షత్రం కూడా కనిపించట్లేదు. అప్పుడు దారి ఎలా తెలుస్తుంది? ఇలాంటి పరిస్థితి నావికులకు ఒక పీడకల లాంటిదన్నమాట. సరే, ఈ సెక్షన్లో మనం ఈ పెద్ద సమస్య గురించి, దానికి దొరికిన ఓ అద్భుతమైన పరిష్కారం గురించి చూద్దాం. అంటే సముద్రంలో దారి తప్పిపోయారు. పైన సూర్యుడు లేడు, నక్షత్రాలు లేవు. ఇక ఇంటికి దారి ఎలా కనుక్కుంటారు? ఇది కేవలం దారి తప్పడం కాదు, ప్రాణాలకే ప్రమాదం. ఏ దిక్కుకు వెళ్తున్నారో కూడా తెలియని పరిస్థితి. అయితే ఇలాంటి భయంకరమైన పరిస్థితికి ఒక సొల్యూషన్ ఉంది, ఒక సీక్రెట్ సాధనం. శతాబ్దాలుగా నావికులను కాపాడుతూ వస్తోంది. ఏంటా రహస్యం? అవును, ఆ సమాధానమే దిక్సూచి. చూడ్డానికి చిన్న పరికరమే కాని దాని వెనకాల ఒక పెద్ద, కనిపించని శక్తి పనిచేస్తుంది. ఇది ఎప్పుడూ ఉత్తరం వైపే చూపిస్తూ నావికులకు దారి చూపిస్తుంది. నిజంగా ఒక అద్భుతమైన ఆవిష్కరణ కదా. మొదట్లో నావికులు లోడ్స్టోన్స్ అనే వాటిని వాడేవారు. అవేంటంటే ప్రకృతిలో సహజంగా దొరికే అయస్కాంత రాళ్ళు. కానీ ఇప్పుడు మనం వాడే పెన్సిల్ బాక్సులు, బొమ్మలు, ఫ్రిడ్జ్ డోర్లుకుండే మ్యాగ్నెట్స్ ఇవన్నీ మనమే తయారు చేసుకున్నవి. ఓకే, ఇప్పటిదాకా దిక్సూచి ఏంటి అని చూసాం. ఇప్పుడు అసలది ఎలా పనిచేస్తుందో చూద్దాం. దీనికోసం ముందుగా అయస్కాంతాల బేసిక్ లక్షణాల గురించి తెలుసుకోవాలి. అసలు ఒక అయస్కాంతానికి ఆ శక్తి ఎక్కడనుంచి వస్తుంది? ఇంకా అది అన్ని వస్తువులను ఆకర్షిస్తుందా? మంచి ప్రశ్న కదూ. కొన్నింటిని మాత్రమే ఎందుకు ఆకర్షిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇనుము, నికెల్, కోబాల్ట్ ఇలాంటి కొన్ని పదార్థాలు మాత్రమే మ్యాగ్నెట్కు అతుక్కుంటాయి. వీటినే మనం అయస్కాంత పదార్థాలు అని పిలుస్తాం. మరోవైపు చెక్క, ప్లాస్టిక్, గాజు లాంటివి తీసుకోండి. ఇవి మ్యాగ్నెట్కు అస్సలు అతుక్కోవు. వీటిని అనయస్కాంత పదార్థాలు అంటాం. అంటే అయస్కాంత శక్తి అన్నింటిపైన పని చెయ్యదనమాట. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఈ ఇనుప పొడిని గమనించండి. అయస్కాంతం మధ్యలో కంటే దాని రెండు చివర్ల దగ్గర చాలా ఎక్కువగా అతుక్కుంది. ఈ చివర్లనే ఉత్తర, దక్షిణ ధ్రువాలు అంటారు. అంటే మ్యాగ్నెట్ పవర్ అంతా ఇక్కడే కేంద్రీకృతమై ఉంటుందన్నమాట. ఇక్కడొక ముఖ్యమైన విషయమేంటంటే, మీరొక అయస్కాంతాన్ని ఎన్ని ముక్కలు చేసినా సరే ప్రతి చిన్న ముక్కకు మళ్ళీ ఒక నార్త్ పోల్, ఒక సౌత్ పోల్ వచ్చేస్తాయి. కేవలం ఒక్కటే ధ్రువం ఉండటమనేది అసాధ్యం. ఇది అయస్కాంతత్వంలో ఒక ప్రాథమిక నియమం. సరే, ఇప్పుడు అయస్కాంతాలు ఒకదానితో ఒకటి ఎలా ప్రవర్తిస్తాయో చెప్పే ఒక ముఖ్యమైన రూల్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా సింపుల్ కానీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది చూడండి. ఒక మ్యాగ్నెట్ నార్త్ పోల్ని ఇంకో మ్యాగ్నెట్ సౌత్ పోల్కి దగ్గరగా తెస్తే అవి రెండూ అతుక్కుంటాయి. కానీ రెండు నార్త్ పోల్స్ని గాని లేదా రెండు సౌత్ పోల్స్ని గాని దగ్గరగా తెస్తే అవి ఒకదాన్నొకటి దూరంగా నెట్టేస్తాయి. దీన్నే వికర్షణ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అవుతాయి, సేమ్ పోల్స్ రిపెల్ అవుతాయి. అంటే వ్యతిరేకమైనవి ఆకర్షిస్తాయి, ఒకేలాంటివి వికర్షిస్తాయి. అంతే. ఇప్పుడు మన కథలోని నావికుల సమస్యకు సమాధానం దొరికింది. ఈ లక్షణం వల్లే ఒక దారాన్ని కట్టి వేలాడదీసిన అయస్కాంతం ఎప్పుడూ ఉత్తర, దక్షిణ దిశలోనే ఆగుతుంది. ఎందుకంటే మన భూమి కూడా ఒక పెద్ద అయస్కాంతంలా పనిచేస్తుంది. సో దిక్సూచిలోని చిన్న మ్యాగ్నెట్ భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కు తగ్గట్టుగా తిరిగి మనకు కరెక్ట్గా నార్త్ సౌత్ డైరెక్షన్ చూపిస్తుందన్నమాట. సరే, ఇప్పటిదాకా థియరీ గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ రూల్స్ని ఉపయోగించి మనమే ఒక చిన్న దిక్సూచిని ఎలా తయారు చేయొచ్చో చూద్దామా? ఇది చాలా సింపుల్. ఒక కుట్టు సూదిని తీసుకుని బార్ మ్యాగ్నెట్తో ఒకే డైరెక్షన్లో మళ్ళీ మళ్ళీ రుద్దాలి. అలా చెయ్యడం వల్ల ఆ సూదికి కూడా కొద్దిగా మ్యాగ్నెటిక్ పవర్ వస్తుంది. తర్వాత
దాన్ని ఒక చిన్న కార్క్ ముక్కకు గుచ్చి నీళ్లలో వదిలేస్తే అంతే, మీ సింపుల్ కంపాస్ రెడీ. అది నెమ్మదిగా తిరిగి కరెక్ట్గా నార్త్ సౌత్ డైరెక్షన్లో ఆగుతుంది. అయితే మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలేంటో ఒక్కసారి చూద్దాం. ప్రతి మ్యాగ్నెట్కి నార్త్, సౌత్ అని 2 పోల్స్ ఉంటాయి. వాటిని విడదీయలేం. మ్యాగ్నెట్ ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడూ నార్త్ సౌత్ డైరెక్షన్లోనే ఉంటుంది. ఎందుకంటే ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అవుతాయి, సేమ్ పోల్స్ రిపెల్ అవుతాయి. సింపుల్. ఈ సరదా కొటేషన్ చూడండి. నన్ను వేడి చెయ్యొద్దు, కింద పడేయొద్దు లేదా సుత్తితో కొట్టవద్దు అని ఒక మ్యాగ్నెట్ చెప్తోందట. ఎందుకంటే ఈ పనుల వల్ల మ్యాగ్నెట్స్ వాటి పవర్ని కోల్పోతాయి. సో వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. చూసరుగా, అయస్కాంతత్వం అనే ఒక కనిపించని శక్తి మనకు ఎలా దారి చూపిస్తుందో. మరి ఇలాగే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మన జీవితాలను ప్రతిరోజూ ప్రభావితం చేసే ఇతర అదృశ్య శక్తులు ఏముంటాయి? గురుత్వాకర్షణ లాంటివి. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఒక టేబుల్ పొడవు ఎంత అనడిగితే చాలా సింపుల్ ప్రశ్నలా అనిపిస్తుంది కదా. కాని ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్తే అప్పుడు ఆ కొలతకు అసలు విలువేముంటుంది? కమ్యూనికేషన్, వాణిజ్యం, సైన్స్ అన్నీ కుప్పకూలిపోతాయి. అందుకే మనందరం ఒప్పుకునే ఒకే ఒక కొలత కావాలి. ఈరోజు ఆ స్టాండర్డ్ మెజర్మెంట్ వెనుకున్న కదేంటో చూద్దాం. మన కథ దీప అనే ఒక అమ్మాయితో మొదలవుతుంది. కొత్త స్కూల్ ఇయర్ స్టార్ట్ అయ్యింది. దీప కాస్త పొడవు పెరిగింది. సో కొత్త యూనిఫామ్ కావాలే. ఇది మనలో చాలామందికి ఎదురయ్యే ఒక సాధారణ సమస్య కదా. ఓకే, పొడవు పెరిగింది అని చెప్పడం చాలా ఈజీ. కానీ ఖచ్చితంగా ఎంత పెరిగింది? 1 సెంటీమీటరా లేక 1 ఇంచా? కరెక్ట్గా చెప్పాలంటే ఎలా? చూసారా, ఈ చిన్న ప్రశ్నలోనే కొలతకు సంబంధించిన ఒక పెద్ద ఛాలెంజ్ దాగుంది. అదేంటంటే ఖచ్చితత్వం. సరే, పార్ట్ 1 జానెల కథ. ఒక సింపుల్ క్లాస్ రూమ్ ఎక్స్పెరిమెంట్ కొలతలో ఉన్న ఒక పెద్ద సమస్యని ఎలా బయటపెట్టిందో ఇప్పుడు చూద్దాం. సరే, ఈ సమస్యకు ఒక సొల్యూషన్ కావాలి కదా. అందుకే దీప తన ఫ్రెండ్స్ కలిసి ఒక పాత పద్ధతిని ట్రై చేశారు. వాళ్ల క్లాస్లో ఉన్న టేబుల్ పొడవును వాళ్ల చేతి జానలతో కొలవడం స్టార్ట్ చేశారు. వాళ్లకొచ్చిన రిజల్ట్స్ చూస్తే భలే గమ్మత్తుగా ఉంటుంది. చూడండి, అనీష్కి 13 జానల కన్నా కొంచెం ఎక్కువొచ్చింది. పద్మకేమో కరెక్ట్గా 13. ఇక హర్దీప్కైతే ఏకంగా 14 వచ్చింది. టేబుల్ అయితే ఒకటే, కాని కొలతలు మాత్రం రకరకాలుగా వచ్చాయి. ఎందుకిలా? ఇక్కడే ఉంది అసలు సమస్య. టేబుల్ ఒకటే, కాని రిజల్ట్స్ మాత్రం వేర్వేరు. అంటే ఒక స్టాండర్డ్ లేని యూనిట్లు వాడినప్పుడు ఇలాంటి కన్ఫ్యూజనే వస్తుంది. ఇక ఖచ్చితత్వం గురించి మాట్లాడటమే వేస్ట్. ఈ సమస్యను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు మనం యూనిట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. చూడండి, ఏ కొలతలోనైనా 2 భాగాలుంటాయి. ఒకటి నంబర్ అంటే 13 లాంటిది. రెండవది యూనిట్ అంటే జానా అన్నమాట. ఇక్కడ అసలు ప్రాబ్లమంతా ఆ యూనిట్తోనే వచ్చింది. చివరికి ఆ పిల్లలకే అస్సలు విషయం స్ట్రైక్ అయింది. తస్నీం చెప్పినట్టు మన జానల సైజులు వేరువేరుగా ఉన్నాయి. అందుకే వాళ్ల కొలతలు కూడా వేరువేరుగా వచ్చాయి. అంటే వాళ్లు వాడిన పద్ధతిలోనే ఫండమెంటల్గా ఒక లోపముందన్నమాట. ఓకే, పార్ట్ 2 ఒక ప్రామాణికం ఎందుకు అవసరం. ఆ క్లాస్రూంలో వచ్చిన చిన్న సమస్య నిజానికి ప్రపంచం మొత్తం ఎదుర్కొన్న ఒక పెద్ద సవాలుకు నిదర్శనం. దాని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. దేశాల మధ్య వ్యాపారం, పెద్ద పెద్ద బిల్డింగ్లు, సైంటిఫిక్ రీసెర్చ్, వీటన్నింటికీ ఒక కామన్ లాంగ్వేజ్ ఉండాలి కదా. కొలతల ప్రపంచంలో ఆ కామన్ లాంగ్వేజే స్టాండర్డ్ యూనిట్స్. అవి లేకపోతే మనం చూస్తున్న ఈ మోడర్న్ వరల్డే లేదు. ఈ కరెక్ట్ కొలతల కోసం వెతకడం అనేది కొత్తేమీ కాదు. మన ప్రాచీన భారతదేశంలోనే అంగుళం లాంటి యూనిట్లు వాడేవాళ్లు. అంతెందుకు, హరప్పా నాగరికతలో కూడా ఖచ్చితమైన కొలతల కోసం ప్రయత్నించిన ఆధారాలు దొరికాయి. అంటే ఈ సమస్యను సాల్వ్ చేయడానికి మనుషులు వేల సంవత్సరాలుగా ట్రై చేస్తూనే ఉన్నారన్నమాట. సరే, పార్ట్ 3 విశ్వవ్యాప్త మీటర్. ఈ గ్లోబల్ కన్ఫ్యూజన్కి ఒక సింపుల్ కాని చాలా పవర్ఫుల్ సొల్యూషన్ దొరికింది. అదే మీటర్. ఈ గందరగోళానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒక అగ్రిమెంట్కు వచ్చాయి. అందరూ యాక్సెప్ట్ చేసే ఒక స్టాండర్డ్ సిస్టమ్ను తయారుచేశాయి. దాన్నే మనం ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ లేదా సింపుల్గా ఎస్ఐ యూనిట్స్ అని పిలుస్తాం. ఈ ఎస్ఐ సిస్టంలో పొడవుకు స్టాండర్డ్ యూనిట్ మీటర్. చూడండి,
ఈ ఒక్క స్టాండర్డ్ మీటర్ను బేస్ చేసుకునే మన అవసరాలకు తగ్గట్టు రకరకాల టూల్స్ తయారయ్యాయి. స్ట్రెయిట్ లైన్స్ కోసం గట్టి స్కేల్, కర్వ్డ్ లైన్స్ కోసం ఫ్లెక్సిబుల్ టేప్. టూల్ ఏదైనా దాని వెనుకున్న బేసిక్ ప్రిన్సిపుల్ మాత్రం ఒకటే. ఈ మెట్రిక్ సిస్టంలో ఉన్న బ్యూటీ ఏంటంటే దాని సింప్లిసిటీ. ప్రతిదీ 10, 100 లేదా 1000 బేస్తో ఉంటుంది. పెద్ద దూరాలైతే కిలోమీటర్లు, చిన్న వస్తువులకైతే సెంటీమీటర్లు లేదా మిల్లీమీటర్లు. కన్వర్షన్స్ చేయడం చాలా అంటే చాలా ఈజీ. ఓకే, పార్ట్ 4, సరిగ్గా కొలవడం ఎలా. మన దగ్గర వరల్డ్ బెస్ట్ టూల్ ఉన్నా దాన్ని సరిగ్గా వాడకపోతే వేస్ట్ కదా. సో ఇప్పుడు ఖచ్చితంగా కొలవడానికి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చూద్దాం. కరెక్ట్గా కొలవాలంటే టెక్నిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, స్కేల్పై రీడింగ్ చూస్తున్నప్పుడు మన కన్ను ఎప్పుడూ ఆ మార్క్కి కరెక్ట్గా నిలువుగా ఉండాలి, అంటే బి పొజిషన్లో. సైడ్ నుంచి అంటే ఏ లేదా సి పొజిషన్ నుంచి చూస్తే రీడింగ్ తప్పుగా వస్తుంది. దీన్నే పారలాక్స్ ఎర్రర్ అంటారు. ఇదచ్చం మనం కారు స్పీడోమీటర్ను డ్రైవర్ సీట్ నుంచి, పక్క సీట్ నుంచి చూసినప్పుడు వేర్వేరుగా కనిపించడం లాంటిలే. ఒకవేళ స్కేల్ చివర విరిగిపోయి 0 మార్క్ లేకపోతే నో ప్రాబ్లం, దాంతో కూడా కొలవచ్చు. సింపుల్. వస్తువును ఏదైనా క్లియర్గా కనిపిస్తున్న మార్క్ దగ్గర పెట్టండి. ఉదాహరణకు 1 సెంటీమీటర్ దగ్గర. ఇప్పుడు రెండో చివర రీడింగ్ నోట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10.4 సెంటీమీటర్ అనుకుందాం. ఇప్పుడు ఫైనల్ రీడింగ్ నుండి స్టార్టింగ్ రీడింగ్ తీసేయండి. అంటే 10.4 మైనస్ 1.0 మనకు 9.4 సెంటీమీటర్ వస్తుంది, అంతే. మరి వంకరగా ఉండే వస్తువుల సంగతేంటి? వాటిని స్కేల్తో కొలవడం కష్టం కదా. దానికి ఒక స్మార్ట్ టెక్నిక్ ఉంది. ఆ కర్వ్డ్ లైన్ మీద ఒక దారాన్ని పెట్టి, ఆ తర్వాత దారాన్ని తీసి దాన్ని స్ట్రెయిట్గా చేసి స్కేల్తో కొలిస్తే సరిపోతుంది. చూశారా ప్రాబ్లంకి ఎంత సింపుల్ సొల్యూషనో? అండ్ ఫైనలీ పార్ట్ 5, మన ప్రపంచాన్ని వర్ణించడం. ఒక వస్తువు ఎంత పెద్దదో చెప్పడం ఒక విషయమైతే, అది ఎక్కడుందో చెప్పడం ఇంకో ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు మెజర్మెంట్ అనేది మన చుట్టూ ఉన్న వస్తువుల పొజిషన్ని, మోషన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తుందో చూద్దాం. ఒక వస్తువు ఎక్కడుందో చెప్పాలంటే సింపుల్గా ఇక్కడుంది అని చెప్తే సరిపోదు. దేనితో పోల్చి ఎక్కడుందో చెప్పాలి. మనందరం యాక్సెప్ట్ చేసే ఈ స్టార్టింగ్ పాయింట్నే రిఫరెన్స్ పాయింట్ అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రోడ్డు పక్కనుండే కిలోమీటర్ రాయి. దానిమీద 70 కిలోమీటర్స్ అని మాత్రమే ఉండదు. ఢిల్లీ 70 కిలోమీటర్స్ అనుంటుంది. ఇక్కడ ఆ ఢిల్లీయే మన రిఫరెన్స్ పాయింట్. అంటే ఆ రాయి ఢిల్లీ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉందని మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు అన్ని డాట్స్ కనెక్ట్ అవుతాయి. డిస్టెన్స్, రిఫరెన్స్ పాయింట్, ఇంకా టైం. ఒక రిఫరెన్స్ పాయింట్తో పోల్చినప్పుడు టైంతో పాటు ఒక వస్తువు పొజిషన్ మారితే అది మోషన్లో అంటే కదిలికలో ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బస్సు వెళ్తున్నప్పుడు ఢిల్లీ అనే రిఫరెన్స్ పాయింట్తో పోల్చేస్తే దాని పొజిషన్ కంటిన్యూస్గా మారుతూ ఉంటుంది. సో ఆ బస్సు మోషన్లో ఉందన్నమాట. చూశారా? ఒక చిన్న టేబుల్ని కొలవడంతో మొదలైన మన జర్నీ ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న స్టాండర్డైజేషన్ పవర్ని మనకు చూపించింది. పొడవును ఒక ప్రామాణికం చేయటం వల్లే మనం ఈ ప్రపంచాన్ని నిర్మించుకోగలిగాం. మరి ఈ విశ్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఇంకా వేటిమీద ఇలాగే ఏకాభిప్రాయానికి రావాలి? ఆలోచించండి. మన చుట్టూ చూసే ప్రతి వస్తువుకి, మనం టచ్ చేసే ప్రతిదానికి ఓ కథ ఉంటుంది. అసలా కథ ఏంటంటే, ఆ వస్తువు దేంతో తయారైంది అనే దానిమీదే మొత్తం ఆధారపడి ఉంటుందన్నమాట. సరే, మన ఈ ఇన్వెస్టిగేషన్ని మన చుట్టూ ఉండే కొన్ని వస్తువులతో మొదలుపెడదాం. ఇవి చూడ్డానికి చాలా మామూలుగా అనిపించొచ్చు, కానీ ఒక్కో దానిలోనూ మనకొక క్లూ దాగుంది. అసలు వీటన్నింటి మధ్య సంబంధమేంటి? ఆ అసలైన రహస్యం ఇవన్నీ దేనితో తయారయ్యాయి అనే దాంట్లో దాగుంది. ఆ చిక్కుముడిని విప్పడమే మన పని. ఈ మిస్టరీని సాల్వ్ చేయాలంటే మనకు కావాల్సిన మొదటి క్లూ ఏంటంటే, అసలు వస్తువు అంటే ఏంటో అర్థం చేసుకోవడం. ఇదిగో మన మొదటి కీ డెఫినిషన్. అదే పదార్థం అంటే మెటీరియల్. ప్రతి వస్తువు తయారవ్వడానికి మూలం ఇదే. ఉదాహరణకి పేపర్, కర్ర, గ్లాస్, మెటల్, ప్లాస్టిక్ ఇవన్నీ మెటీరియల్సే. ఇప్పుడు చూడండి, మనం వాడే వస్తువులకి, వాటిని తయారుచేసే మెటీరియల్స్కి మధ్య ఎంత క్లియర్ కనెక్షన్ ఉందో. చెంచా అంటే మెటల్, నోట్బుక్ అంటే పేపర్, గ్లాస్ అంటే గాజు. చూసారా? ఈ కనెక్షన్ని అర్థం చేసుకోవడమే మన పరిశోధనలో ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మన దగ్గర మెటీరియల్స్ లిస్ట్ ఉంది.
ఒక మంచి డిటెక్టివ్ లాగా మనం ఈ సాక్ష్యాలన్నింటినీ ఒక ఆర్డర్లో పెట్టాలి. దీన్నే మనం సైన్స్ భాషలో వర్గీకరణ లేదా క్లాసిఫికేషన్ అంటాం. వర్గీకరణ అంటే ఏంటంటే సింపుల్గా ఒకేలాంటి లక్షణాలున్న వాటన్నింటినీ ఒక గ్రూప్గా చేయడం. ఇలా చేయడం వల్ల మనకు వాటి మధ్య ఉన్న ప్యాటర్న్స్ ఈజీగా అర్థమవుతాయి. మనం ఈ వస్తువుల్ని చాలా రకాలుగా గ్రూపులుగా చేయొచ్చు. వాటి షేపు బట్టి, కలర్ బట్టి, లేదా ఎంత గట్టిగా ఉన్నాయో దాన్ని బట్టి. కానీ అసలైన డీప్ ఇన్ఫర్మేషన్ మనకు దేంతో వస్తుందంటే అవి తయారైన మెటీరియల్స్ లక్షణాల బట్టి గ్రూప్ చేసినప్పుడే. అయితే ఇప్పుడు కొన్ని లక్షణాలని, అంటే వాటి మెటీరియల్ డిఎన్ఏని కొంచెం దగ్గరగా పరిశీలిద్దాం. ఈ లక్షణాలే ఆ వస్తువులు ఎలా ప్రవర్తించాలో డిసైడ్ చేస్తాయి. మనకు చాలా ఈజీగా కనిపించే లక్షణాల్లో ఒకటి మెరుపు. దీన్నే లస్టర్ అంటారు. అంటే కొన్ని మెటీరియల్స్ ఇనుము, బంగారంలా షైనీగా ఉంటాయి, మరికొన్ని పేపర్, కర్రలా డల్గా ఉంటాయి. సింపుల్. ఇక కాఠిన్యం అంటే హార్డ్నెస్ని టెస్ట్ చేయడానికి మనం ఓ చిన్న ప్రయోగం చేయొచ్చు. ఒక రాయి లాంటి కొన్ని మెటీరియల్స్ని గీరడం చాలా కష్టం. అదే సుద్దలాంటివైతే చాలా ఈజీగా గీతలు పడతాయి. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ లక్షణాన్ని చూద్దాం. ఇక్కడున్న ఈ 2 బంతుల్ని చూడండి. రెండూ ఆల్మోస్ట్ ఒకే సైజులో ఉన్నాయి, కానీ వేర్వేరు మెటీరియల్స్తో తయారయ్యాయి. దానివల్ల ఏమవుతుందో తెలుసా? రిజల్ట్ మన కళ్ల ముందే ఉంది. చూసారా? టెన్నిస్ బంతి భలే బౌన్స్ అవుతోంది, కాని క్రికెట్ బంతి అస్సలవ్వదు. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? ఆ వస్తువు తయారైన మెటీరియల్ దాని బౌన్స్ లాంటి లక్షణాన్ని డైరెక్ట్గా ఎలా ఎఫెక్ట్ చేస్తోందో క్లియర్గా తెలుస్తోంది. సో ఇక్కడే ఉంది అసలైన పాయింట్. ఈ లక్షణాలను అర్థం చేసుకుంటే మనం ఒక పెద్ద పజిల్ని సాల్వ్ చేయొచ్చు. ఆ పజిల్ ఏంటంటే కొన్ని పనులకి మనం కొన్ని ప్రత్యేకమైన మెటీరియల్స్ని మాత్రమే ఎందుకు వాడతాం? ఈ ఒక్క ప్రశ్న చాలు మన డైలీ లైఫ్లో మెటీరియల్ సైన్స్ ఎంత ఇంపార్టెంటో చెప్పటానికి. ఒక్కసారి ఆలోచించండి, మనం నీళ్లు తాగే గ్లాసుని బట్టతో తయారుచేస్తేమవుతుంది? ఈ ఒక్క ఇమేజు మొత్తం కథ చెప్పేస్తుంది. బట్ట లక్షణాలు నీటిని పట్టుకోడానికి అస్సలు పనికిరావు. నీళ్లన్నీ కారిపోతాయి. అందుకే మనం గ్లాస్ని గట్టిగా, వాటర్ ప్రూఫ్గా ఉండే గాజుతోగాని, లోహంతోగాని తయారుచేస్తాం. ఒక పనికి సరైన మెటీరియల్ని ఎంచుకోవడం అనేది మనం కొత్తగా కనిపెట్టింది కాదు. మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితమే దీన్ని మాస్టర్ చేసేశారు. మట్టితో కుండలు చేయడమే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. సరే, ఇప్పటివరకు మన ఇన్వెస్టిగేషన్లో మనం తెలుసుకున్న ముఖ్యమైన విషయాలేంటో ఒక్కసారి ఫాస్ట్గా చూసేద్దాం. ఇవే మన చుట్టూ ఉన్న మెటీరియల్స్ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన బేసిక్ ప్రిన్సిపల్స్. ప్రతి వస్తువు వెనుక ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ దాని మెటీరియల్ లక్షణాల్లోనే దాగి ఉంటుంది. ఇప్పుడు ఇదంతా మనల్నొక చివరి భవిష్యత్తు వైపు చూసే ప్రశ్న దగ్గర ఆపేస్తోంది. ఒకప్పుడు మనవాళ్లు మట్టిని, లోహాన్ని వాడి ప్రపంచాన్ని మార్చారు. మరి రేపటి ప్రపంచాన్ని ఏ కొత్త మెటీరియల్స్ నిర్మిస్తాయి? దాని గురించి ఆలోచించండి. ఓ, వేడివేడి కప్ టీ, కొన్ని ఐస్ క్యూబ్స్, ఏది వేడి ఏది చల్ల అని చెప్పడానికి మనకు ఒక్క క్షణం కూడా పట్టదు కదా. జస్ట్ చేత్తో టచ్ చేస్తే చాలు, తెలిసిపోతుంది. చాలా సింపుల్ అనిపిస్తుంది, కానీ అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. మన స్పర్శను మనం నిజంగా 100% నమ్మొచ్చా? ఈ చిన్న అనుమానం వెనకే ఒక పెద్ద సైంటిఫిక్ ఫ్యాక్ట్ దాగుంది. మన స్పర్శ మనల్ని కొన్నిసార్లు ఎంత అద్భుతంగా మోసం చేస్తుందో చూద్దాం రండి. సరే, ఇప్పుడు మన చేతులతోనే ఓ చిన్న ప్రయోగం చేసి చూద్దాం. అవి ఎంతవరకు నిజం చెప్తాయో మనకే తెలిసిపోతుంది. ఈ ప్రయోగం చాలా ఈజీ. ఒక చేతిని గోరువెచ్చని నీళ్లల్లో, మరో చేతిని ఐస్ వేసిన చల్లటి నీళ్లల్లో ఓ నిమిషం పాటు అలా ఉంచాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మన 2 చేతుల్ని 2 వేర్వేరు ఉష్ణోగ్రతలకు అలవాటు చేస్తున్నామన్నమాట. ఇప్పుడు అసలు మ్యాజిక్ చూడబోతున్నాం. 2 చేతుల్ని ఒకేసారి తీసి మామూలు ట్యాప్ వాటర్లో పెట్టండి. ఏమనిపిస్తోంది? విచిత్రంగా వెచ్చని నీటిలో ఉన్న చేతికి ఈ నీళ్లు చల్లగా అనిపిస్తాయి. అదే టైంలో ఐస్ వాటర్లోంచి తీసిన చేతికేమో అవే నీళ్లు వెచ్చగా అనిపిస్తాయి. చూసారా? నీళ్ళొక్కటే, కాని మన చేతులు 2 రకాలుగా ఫీలవుతున్నాయి. విచిత్రంగా ఉంది కదూ? అంటే ప్రాబ్లం నీళ్లలో లేదు, మన స్పర్శలోనే ఉంది. మన చేతులు అంతకుముందు ఏ ఉష్ణోగ్రతకు అలవాటు పడ్డాయో దాన్ని బట్టి వేడిని, చల్లదనాన్ని అంచనా వేస్తాయి. దీని అర్థమేంటంటే టెంపరేచర్ కొలవడానికి మన స్పర్శ అస్సలు నమ్మదగినది కాదు. అందుకే మన ఫీలింగ్స్తో సంబంధం లేకుండా ఖచ్చితంగా కొల్చే ఒక సాధనం మనకు కావాలి. సరే,
ఈ కన్ఫ్యూజన్ నుండి బయటపడి ఒక క్లియర్ ఆన్సర్ వైపు వెళ్దాం. మనకు కావాల్సింది నమ్మదగిన కొలత. ఆ పరిష్కారమే ఉష్ణోగ్రత లేదా టెంపరేచర్. ఇది మన ఫీలింగ్ కాదు, ఒక వస్తువు నిజంగా ఎంత వేడిగా లేదా చల్లగా ఉందో చెప్పే ఒక ఖచ్చితమైన కొలత. మరి ఈ ఉష్ణోగ్రతను పక్కాగా కొలిచే పరికరమే థర్మామీటర్. ఇది మనకు ఎలాంటి అనుమానాలకు తావులేకుండా ఒక నంబరిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఎక్కువగా వాడే క్లినికల్ థర్మామీటర్ల గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. ఒకప్పుడు మనమంతా గాజు థర్మామీటర్లు వాడేవాళ్లం కదా. వాటిలో మెరుస్తూ పాదరసముండేది. కాని అది చాలా ప్రమాదకరం. ఒకవేళ థర్మామీటర్ కిందపడి పగిలితే ఆ పాదరసం చాలా విషపూరితం. అందుకే ఇప్పుడు వాడటానికి సురక్షితమైన, సులభమైన డిజిటల్ థర్మామీటర్లు వచ్చాయి. ఇక ఇప్పుడు టెక్నాలజీ ఇంకా అడ్వాన్స్ అయింది. ఇవి నాన్ కాంటాక్ట్ థర్మోమీటర్లు. అంటే మనల్ని టచ్ చేయకుండానే దూరం నుంచే టెంపరేచర్ చెప్పేస్తాయి. దీనివల్ల ఒకరినుంచి ఒకరికి ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం బాగా తగ్గిపోయింది. డిజిటల్ థర్మామీటర్ వాడటం చాలా సులువు, కానీ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. వాడే ముందు దాని కొనను శుభ్రం చేయాలి. ఆన్ చేసి నాలుక కింద పెట్టుకోవాలి. బీప్ అని సౌండ్ రాగానే తీసి రీడింగ్ చూస్తే సరిపోతుంది. అంతే. ఏ థర్మామీటర్ వాడినా ఈ రూల్స్ గుర్తుంచుకోవాలి. వాడకముందు, వాడిన తర్వాత శుభ్రపరచడం చాలా ముఖ్యం. అలాగే దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అప్పుడే మనకు కరెక్ట్, సేఫ్ రీడింగ్ వస్తుంది. సరే, థర్మామీటర్ ఒక నంబర్ చూపిస్తుంది. కాని ఆ నంబర్కి అర్థమేంటి? ముఖ్యంగా మన శరీర ఉష్ణోగ్రత విషయంలో మనందర్లో ఉన్న ఒక పెద్ద అపోహను ఇప్పుడు బ్రేక్ చేద్దాం. నార్మల్ బాడీ టెంపరేచర్ అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చే నంబర్ ఇదే, 37 డిగ్రీల సెల్సియస్ లేదా 98.6 ఫారెన్హీట్. అయితే ఇక్కడొక ప్రశ్న. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరి టెంపరేచర్ ఎగ్జాక్ట్గా ఇంతే ఉంటుందా? ఈ నంబర్ అందరికీ వర్తిస్తుందా? అసలు నిజమేంటంటే ఆ 37 డిగ్రీలు అనేది ఒక రూల్ కాదు, అదొక యావరేజ్ మాత్రమే. అంటే 100 మంది ఆరోగ్యవంతుల టెంపరేచర్లను కొలిచి వాటి సగటు తీస్తే వచ్చిన నంబర్ అది. నిజానికి మన బాడీ టెంపరేచర్ రోజంతా ఒకేలా అస్సలుండదు. ఉదయం ఒకలా ఉంటుంది, సాయంత్రానికి కొంచెం మారుతుంది. మనం చేసే పనిని బట్టి, మన వయస్సును బట్టి కూడా ఇందులో చిన్న చిన్న తేడాలొస్తుంటాయి. సో నార్మల్ అనేది ఒక్క నంబర్ కాదు, అదొక రేంజ్. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన బాడీ టెంపరేచర్ సాధారణంగా 35 డిగ్రీల సెల్సియస్ కన్నా కిందకు పడిపోదు. అలాగని 42 డిగ్రీల పైకి వెళ్లదు. ఈ రేంజ్ దాటితేనే అది ఏదో సీరియస్ హెల్త్ ప్రాబ్లంకి సంకేతం. మనం ఎప్పటిదాకా సెల్సియస్ గురించి మాట్లాడుకున్నాం గాని, ప్రపంచంలో టెంపరేచర్ కొలవడానికి ఇంకా ఏమైనా పద్ధతులున్నాయా? ఒకసారి క్విక్గా చూద్దాం. మేజర్గా 3 స్కేల్స్ వాడుకలో ఉన్నాయి. మనం ఇండియాలో ఎక్కువగా వాడేది సెల్సియస్. అమెరికా లాంటి కొన్ని దేశాల్లో ఫారెన్హీట్ వాడతారు. ఇక సైంటిస్టులు వాళ్ల ప్రయోగాల కోసం కెల్విన్ స్కేల్ వాడతారు. పేర్లు వేరైనా అవన్నీ కొలిచేది ఒకే ఉష్ణోగ్రతను, అంతే. తప్పుడు కొలతలు అసలు కొలతలు లేకపోవడం కంటే అధ్వానమైనవి. ఈ మాట ఈ టాపిక్ మొత్తాన్ని ఒక్క వాక్యంలో చెప్తుంది. మన స్పర్శలాంటి తప్పుడు కొలత కన్నా థర్మామీటర్ లాంటి ఖచ్చితమైన కొలత ఎంత ముఖ్యమో ఇది గుర్తుచేస్తోంది. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ఇదంతా విన్నాక ఒక మనిషి శరీర ఉష్ణోగ్రత ఒకే రోజులో ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎంత మారుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్కసారి గమనించి చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం ప్రతిరోజు చూసే నీళ్లు చాలా సింపుల్గా, సాధారణంగా అనిపిస్తాయి గదా. కానీ ఈ సింపుల్గా కనిపించే నీటిలోనే కొన్ని అద్భుతమైన, మనల్ని ఆశ్చర్యపరిచే రహస్యాలు దాగి ఉన్నాయి. ఈరోజు మనం నీటి యొక్క ఆ 3 విభిన్న ముఖాల గురించి, దాని అద్భుతమైన ప్రయాణం గురించి తెలుసుకుందాం. మన కథ ఒక వేసవి మధ్యాహ్నం మొదలవుతుంది. ఆవి, తిరవ అనే 2 స్నేహితులున్నారు. వాళ్ళు నిమ్మరసం తాగుతూ ఉండగా ఓ సింపుల్ డౌట్ వచ్చింది. గ్లాసులో ఉన్న ఐస్, నీళ్లు రెండూ ఒకటేనా లేక వేరువేరా? ఆవి ఏమో రెండూ ఒకటే అంటోంది. కాని తిరవ ఒప్పుకోవట్లేదు. టచ్ చేస్తే వేరుగా ఉన్నాయి, చూస్తే వేరుగా ఉన్నాయి, అలాంటప్పుడు రెండూ ఎలా ఒకటవుతాయి అనేది అతని పాయింట్. సో వాళ్ల వాదన మనల్ని ఒక చాలా ప్రాథమికమైన ప్రశ్న దగ్గరికి తీసుకొచ్చింది. అసలు మంచు, నీరు నిజంగా ఒకటేనా? ఈ రహస్యాన్ని ఛేదించడంలో ఇదే మన మొదటి అడుగు.
మీరే ఒక్కసారి ఆలోచించండి, ఒక గట్టి ఐస్ ముక్కను చేతిలో పట్టుకోడానికి, అది కరిగాక జారిపోయే నీటిని పట్టుకోడానికి ఎంత తేడా ఉంటుంది. ఈ తేడా వల్లే తిరవుకి ఆ డౌటొచ్చిందనమాట. ఈ తేడాలు చూస్తే ఎవరికైనా డౌటొస్తుంది. ఒక పక్క మంచు గట్టిగా ఒక ఫిక్స్డ్ షేప్లో ఉంటుంది, మరోవైపు నీరేమో ఫ్లో అవుతూ ఉంటుంది. ఏ గిన్నెలో పోస్తే ఆ షేప్లోకి మారిపోతుంది. లక్షణాలు ఇంత డిఫరెంట్గా ఉన్నప్పుడు అవి రెండూ ఒకటే అని ఎలా నమ్మగలం? తిరవ్, డౌట్ కరెక్టే అనిపిస్తుంది కదా. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. సైన్స్ ప్రకారం చూస్తే మంచు, నీరు రెండూ ఒకే పదార్థం, H2O. మరి ఆ తేడా ఏంటి అంటారా? అది వాటి స్థితి లేదా స్టేట్ లోని తేడా మాత్రమే. ఒకటి సాలిడ్ స్టేట్, ఇంకొకటి లిక్విడ్ స్టేట్. సో ఈ విషయంలో ఆవి చెప్పిందే కరెక్ట్. ఓకే, ఒక మిస్టరీ అయితే సాల్వ్ అయింది. కాని మన ఫ్రెండ్స్ పరిశోధన ఇక్కడితో ఆగిపోలేదు. వాళ్ళని ఇంకో కొత్త మిస్టరీ వెంటాడింది. మాయమవుతున్న నీరు. అంటే నేలమీద పడిన నీళ్లు కాసేపటికి ఎక్కడికి మాయమైపోతున్నాయి? పదండి, దాన్ని కూడా చదిద్దాం. ఈ సీన్ మనం చాలాసార్లు చూసే ఉంటాం. ఒక స్టీల్ ప్లేట్ మీద కొన్ని నీళ్లు పోసి వదిలేస్తే కొన్ని గంటల తర్వాత వచ్చి చూస్తే అక్కడ చుక్క నీరు కూడా ఉండదు. మరి ఈ నీళ్లన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఇదే మన రెండవ మిస్టరీ. ఆ నీళ్లు ఏమయ్యాయి? నిజంగా మాయమైపోయాయా, లేక మన కంటికి కనిపించని వేరే రూపంలోకి ఏమైనా మారాయా? తిరమనుకున్నట్టు నీళ్లు స్టీల్ ప్లేట్లోకి ఇంకిపోయే ఛాన్సే లేదు. ఎందుకంటే స్టీల్ గట్టిది గదా. అంటే ఆన్సర్ మనం ఊహించిన చోట ఎక్కడో దాగి ఉందన్నమాట. ఆ సమాధానమే బాష్పీభవనం లేదా ఎవాపరేషన్. ఆ ప్లేట్లోని నీళ్లు నెమ్మదిగా ఆవిరిగా మారి మన కంటికి కనిపించకుండా గాలిలో కలిసిపోయాయి. సో ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే నీరు మాయమవలేదు, జస్ట్ తన రూపాన్ని మార్చుకుంది. ఈ ప్రాసెస్ కేవలం ప్లేటు మీదనే కాదు, మనం ఆరేసిన బట్టలు ఆరిపోవటం, వానపడ్డాక రోడ్లమీద నీటిగుంటలు మాయమవటం, చివరకు మనకు చెమట పట్టినప్పుడు బాడీ కూల్ అవటం, వీటన్నిటి వనక ఉన్న అదృశ్యశక్తి ఈ బాష్పీభవనమే. సరే, నీళ్లు మాయమవడం చూసాం. ఇప్పుడు దానికి కంప్లీట్ ఆపోజిట్ ప్రాసెస్ చూద్దాం. అంటే గాలిలో నుంచి నీరు ఎలా పుట్టుకొస్తుంది. ఇదే మన రెండవ పెద్ద రహస్యం. చల్లటి నీళ్లు లేదా ఐస్ ఉన్న గ్లాస్ బయట చిన్న చిన్న నీటి బిందువులు ఫామ్ అవడం మనం అందరం గమనించే ఉంటాం. ఈ నీళ్లెక్కడినుంచొస్తున్నాయి? గ్లాస్లోంచి బయటకొచ్చాయా? అసలు ప్రశ్నే ఇదే. మనకు ఖాళీగా కనిపించే గాలిలో నుండి ఈ నీటి చుక్కలు ఎలా పుట్టుకొస్తున్నాయి? వింటుంటే ఏదో మ్యాజిక్లా అనిపిస్తోంది గదా. సరే, ఒక డిటెక్టివ్లా ఆలోచిద్దాం. గ్లాస్లోంచి నీళ్లు లీక్ అవ్వలేదు, ఎందుకంటే లోపల వాటర్ లెవెల్ తగ్గలేదు. ఐస్ కూడా గ్లాస్ దాటి బయటకు రాలేదు. సో ఈ నీళ్లు గ్లాస్ లోపలివి కాదన్నది క్లియర్. మరి ఎక్కడివి? దీనికి సమాధానం సాంద్రీకరణం లేదా కండెన్సేషన్. మన చుట్టూ ఉన్న గాలిలో కంటికి కనిపించని నీటి ఆవిరి ఉంటుంది. ఈ ఆవిరి చల్లగా ఉన్న గ్లాసును తాకినప్పుడు అది కూలయ్యి మళ్ళీ నీటి బిందువులుగా మారుతుంది. సింపుల్. ఈ అద్భుతమైన ప్రాసెస్కి ప్రకృతిలో ఇంతకన్నా అందమైన ఉదాహరణం మరొకటి ఉండదేమో. పొద్దున్నపూట ఆకులమీద మెరిసే మంచు బిందువులు అవి మరేంటో కాదు, రాత్రిపూట చల్లబడిన గాలిలోని నీటి ఆవిరి ఆకులమీద సాంద్రీకరణ చెందడం వల్లే ఏర్పడతాయి. ఇప్పటిదాకా మనం రెండు వేర్వేరు మిస్టరీలను ఛేదించాం: నీళ్లు మాయమవ్వడం మరియు గాలిలోంచి ప్రత్యక్షమవ్వడం. ఇప్పుడు ఈ రెండు క్లూస్ని కలిపి చూస్తే మనకొక కంప్లీట్ పిక్చర్ కనిపిస్తోంది. ఇది ఒక సైకిల్ లాంటిది, అద్భుతంగా పనిచేస్తోంది. బాష్పీభవనం నీటిని ఆవిరిగా మార్చి గాలిలోకి పంపిస్తోంది. ఆ తరువాత సాంద్రీకరణం అదే ఆవిరిని మళ్ళీ నీరుగా మారుస్తోంది. ఇవి రెండూ ఆపోజిట్ ప్రాసెసెస్, కానీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యున్నాయి. సో మనం మొదలుపెట్టిన ప్రశ్నకు ఇప్పుడు పూర్తి సమాధానం దొరికింది. నీటికి 3 రూపాలు ఉన్నాయి. మనం పట్టుకోగల సాలిడ్ ఫామ్ ఐస్, మనం తాగే లిక్విడ్ ఫామ్ వాటర్, మరియు మనం పీల్చే గాలిలో ఉండే ఇన్విజిబుల్ గ్యాస్, అదే నీటి ఆవిరి. మనం ఒక చిన్న గ్లాస్ నీటితో మొదలుపెట్టిన ఈ జర్నీ ఇప్పుడు మొత్తం భూగోళానికి ఎలా వర్తిస్తుందో చూద్దాం. ఈ చిన్న చిన్న మార్పులే మన ప్లానెట్ని బతికిస్తున్నాయి. ఈ టేబుల్ మనం తెలుసుకున్నదానికి ఒక పర్ఫెక్ట్ సమ్మరీ. ఘనం, ద్రవం, వాయువు, సాలిడ్, లిక్విడ్, గ్యాస్. ప్రతి రూపానికి దాని స్పెషల్ క్వాలిటీసున్నాయి. కానీ అసలు మ్యాజిక్ ఏంటంటే ఈ రూపాల మధ్య కంటిన్యూస్గా జరిగే ప్రయాణమే మన భూమిని సజీవంగా ఉంచుతుంది. ప్రాచీన తమిళ్ గ్రంథం తిరుక్కురళ్ళలో చెప్పిన ఈ మాటలు దీని ఇంపార్టెన్స్ని ఎంత బాగా వివరిస్తున్నాయో చూడండి.
మనమొక గ్లాస్లో చూసిన బాష్పీభవనం, సాంద్రీకరణ ప్రక్రియలే ప్రపంచస్థాయిలో వర్షాలకు కారణం. ఆ వర్షం లేకపోతే మహాసముద్రాలు కూడా తమ ఉనికిని కోల్పోతాయి. చివరిగా మిమ్మల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్న. ఒక చిన్న గ్లాసు నీటిలో దాగి ఉన్న ఈ సైకిల్ ఇంత పెద్ద గ్రహాన్ని నడపగలిగితే మనం ప్రతిరోజూ చూసి వదిలేసే సాధారణ విషయాలలో ఇంకా ఎన్ని అద్భుతమైన లోతైన రహస్యాలు దాగి ఉన్నాయో కదా? ఆలోచించండి. మనం తినే ప్రతి భోజనానికి ముందు ఒక ముఖ్యమైన ప్రాసెస్ జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? అదే వేరుచేయడం. వంటగది నుంచి పొలాల వరకు ఈ ప్రక్రియ మన ఆహారాన్ని సిద్ధం చేయడంలో మొదటి అడుగు. రండి, ఈ సింపుల్ పని వెనుకున్న సైన్స్ని మనం కలిసి తెలుసుకుందాం. ఈ విషయాన్ని మనం మళ్ళీ వల్లి అనే ఇద్దరు పిల్లల కథ ద్వారా తెలుసుకుందాం. వాళ్ల ప్రయాణం మన రోజువారీ పనుల్లోనే సైన్స్ ఎలా దాగి ఉందో మనకు చూపిస్తుంది. ప్రతి పని వెనుక ఒక సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఉంటుందని రివీల్ చేస్తుంది. వల్లి ప్రయాణం ఎక్కడ మొదలైందంటే వాళ్ల నానమ్మగారి వంటగదిలో. ఇక్కడ వాళ్ళు ఒక చాలా సింపుల్ కానీ చాలా ముఖ్యమైన వేరుచేసే పద్ధతిని గమనించారు. ఇక్కడ చూడండి, బియ్యంలోంచి రాళ్లను చేత్తోనే ఎంత సింపుల్గా తీసేస్తున్నారో. దీన్నే చేతితో ఏరడమంటారన్మాట. ఇది మిశ్రమాలను వేరుచేయడంలో చాలా పురాతనమైన ఇంకా చాలా సులభమైన పద్ధతుల్లో ఒకటి. అయితే ఈ చేత్తో ఏరడమనేది ఎప్పుడు బాగా పనిచేస్తుంది అంటే, మనం వేరు చేయాల్సినవి సైజులో గాని, రంగులో గాని, ఆకారంలో గాని స్పష్టంగా తేడాగా ఉండాలి. అంతేకాదు వాటి సంఖ్య తక్కువగా ఉండి ఈజీగా చేత్తో పట్టుకునేలా ఉన్నప్పుడు ఈ పద్ధతి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. దీనికొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మళ్ళీ తన పులావ్లోంచి మిరియాలను తీసేస్తున్నాడు కదా, ఇది కూడా చేతితో ఏరడమే. మనం కూడా మనకు నచ్చనివి ప్లేట్లోంచి పక్కకి పెట్టేస్తాం కదా, అది అంతే. సరే, ఇప్పుడు వంటగది నుంచి బయటకొచ్చి పచ్చని పొలాల్లోకెళ్దాం. ఇక్కడ కోసిన పంట కంకుల నుంచి గింజలను వేరుచేయడం ఒక పెద్ద ఛాలెంజ్. దీనికోసం వేరే పద్ధతిని వాడతారు. కంకుల నుంచి గింజల్ని ఎలా వేరు చేస్తారో చూడండి. రైతులేం చేస్తున్నారంటే గోధుమ కట్టల్ని ఒక గట్టి దుంగకేసి బలంగా కొడుతున్నారు. ఆ దెబ్బకి గింజలన్నీ టపటపా రాలిపోతాయన్నమాట. ఈ పవర్ఫుల్ ప్రాసెస్నే నూర్పిడి అని పిలుస్తారు. అంటే సింపుల్గా ఫిజికల్ ఫోర్స్ ఉపయోగించి గింజల్ని వాటి కాండాల నుంచి వేరుచేయడం. కష్టమైన పనే, కాని పంటకోతలో ఇది చాలా చాలా ముఖ్యమైన స్టెప్. నూర్పిడి అయితే అయిపోయింది. కాని ఇప్పుడో కొత్త సమస్య. గింజలు, పొట్టు రెండూ కలిసిపోయాయి. మరి బరువైన గింజల నుంచి తేలికైన పొట్టును ఎలా వేరుచేయాలి? ఇక్కడే మనకు ప్రకృతి హెల్ప్ చేస్తుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఓ చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఊహించుకోండి, వేయించిన వేరుశనగలున్నాయి కదా, వాటిని చేతులతో నలిపితే ఏమవుతుంది? వాటి మీద ఉండే ఆ పల్చని పొట్టు ఈజీగా ఊడొచ్చేస్తుంది. కరెక్టేనా? మరిప్పుడు ఆ పొట్టును, వేరుశనగలను ఎలా వేరుచేస్తారు? ఈ పని మనకోసం చేయగానికి మనం ఏ న్యాచురల్ ఫోర్స్ని వాడుకోవచ్చు? ఒక్క క్షణం ఆలోచించండి. సమాధానం మన చుట్టూనే ఉంది. యాస్, గాలి. ఇక్కడ చూడండి, రైతు ఏం చేస్తున్నారో. ఓ ఎత్తైన చోట నిలబడి చేటలో ఉన్న ధాన్యాన్ని మెల్లగా కిందకి వదులుతున్నారు. గాలికేమవుతుందంటే తేలికగా ఉన్న పొట్టంతా ఎగిరి దూరంగా వెళ్ళిపోతుంది. కాని బరువుగా ఉన్న గింజలు మాత్రం నేరుగా కిందకి పడి ఒక కుప్పలా ఏర్పడతాయి. ఈ అద్భుతమైన టెక్నిక్నే తూర్పారబట్టడం అంటారు. చూశారా, ఇది ఎంత తెలివైన పద్ధతో? వస్తువుల బరువులో ఉండే తేడాను వాడుకుని వాటిని వేరుచేయడం. సైన్స్, ప్రకృతి కలిసి పనిచేయడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ సైంటిఫిక్ ప్రాసెస్కి కబీర్ దాస్ ఒక అద్భుతమైన ఫిలసాఫికల్ మీనింగ్ ఇచ్చారు. ఆయనేమన్నారంటే, తూర్పారబట్టినప్పుడు పొట్టు ఎగిరిపోయి గింజలు ఎలాగైతే మిగిలిపోతాయో అలాగే జ్ఞానులు కూడా చెడును వదిలేసి మంచిని మాత్రమే ఉంచుకుంటారు. వావ్, ఎంత గొప్ప మాట కదూ! కాలం గడిచే కొద్దీ టెక్నాలజీ ఈ పనుల్ని చాలా ఈజీ చేసేసింది. ఒకప్పుడు మనిషి కష్టం, గాలి శక్తి. ఇప్పుడు చూడండి, పవర్ఫుల్ మెషీన్లు. వ్యవసాయం ఎంత మారిపోయిందో! ఈ రెండింటి మధ్య తేడా చాలా క్లియర్గా ఉంది. పాత పద్ధతిలో గాలి, మనుషుల శ్రమ కావాలి. కాని థ్రెషర్లు లాంటి మోడ్రన్ మెషిన్లు నూర్పిడి, తూర్పారబట్టడం రెండూ ఒకేసారి చేసేస్తాయి. దీనివల్ల టైం, ఎఫర్ట్ రెండూ సేవ్ అవుతాయి. ఓకే, మనం వల్లితో పాటు వాళ్ల వంటగదులకు వెళదాం. ఇక్కడ పిండిని రెడీ చేసేటప్పుడు వాళ్లకి ఇంకో సపరేషన్ ఛాలెంజ్ ఎదురైంది. కరెక్ట్, జల్లెడ పట్టడం. ఇక్కడ ఏం జరుగుతోందంటే సన్నగా, మెత్తగా ఉన్న పిండి జల్లెడ హోల్స్లోంచి కిందికి జారిపోతుంది.
కానీ కొంచెం పెద్దగా ముతకగా ఉండే తవుడు, వేరే నలగల్లాంటివి జల్లెడలోనే ఉండిపోతాయి. ఈ టెక్నిక్నే జల్లెడ పట్టడం అంటారు. ఇది కేవలం వంటగదిలోనే కాదు, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ సైట్లలో ఇసుకలోంచి రాళ్లను వేరుచేయడానికి కూడా ఇలాంటి పెద్ద జల్లెడల్నే వాడతారు. సో ఇక్కడ మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే పార్టికల్ సైజులో తేడా ఉండడం. ఇక చివరిగా మళ్ళీ వల్లి సబర్మతి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు వాళ్లకో డౌటొచ్చింది. ఆ డౌటే మనల్ని ఫైనల్ సెపరేషన్ మెథడ్కి తీసుకెళ్తుంది. అదేంటంటే మనం రోజూ వాడే ఉప్పు అసలు ఎక్కడ్నించొస్తుంది? మనకు కావాల్సిన ఉప్పు అంతా సముద్రం నుంచే వస్తోంది. సముద్రపు నీటిని ఇలా ఫ్లాట్గా ఉన్న మడులలోకి పంపిస్తారు. అప్పుడు సూర్యరశ్మికి నీరంతా మెల్లగా ఆవిరైపోతుంది. ఇక చివరికి ఏం మిగులుతుందంటే తెల్లటి ఉప్పు స్ఫటికాలు. ఈ ప్రాసెస్నే బాష్పీభవనం లేదా ఇవాపొరేషన్ అంటారు. అంటే ఒక లిక్విడ్ని గ్యాస్గా మార్చేసి అందులో కరిగి ఉన్న సాలిడ్ని వేరు చేయటమనమాట. ఓకే, మళ్ళీ వల్లితో కలిసి మనం చేసిన ఈ జర్నీలో నేర్చుకున్న ఈ అద్భుతమైన వేరుచేసే పద్ధతులన్నింటినీ ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. ఒకసారి చూడండి. చేతితో ఏరడం, నూర్పిడి, తూర్పారబట్టడం, జల్లెడ పట్టడం, చివరిగా బాష్పీభవనం. ప్రతి పద్ధతి వెనుక ఒక సింపుల్ సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఉంది. అది ఆకారం కావచ్చు, బలం కావచ్చు, బరువు, సైజ్ లేదా దాని స్టేట్ని మార్చడం కావచ్చు. ఈ పద్ధతులన్నీ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆర్డర్గా ఉంచడానికి ఎంతో సహాయపడతాయి. ఇప్పుడు మీకోసం ఒక ప్రశ్న. మనం ప్రతిరోజూ అస్సలు ఆలోచించకుండానే ఇలా వేరుచేసే పనులు ఇంకేమేం చేస్తాం? కొంచెం ఆలోచించండి. టీ ఫిల్టర్ చేయడం దగ్గర్నుంచి ఇంట్లో చెత్తని వేరుచేయడం వరకు మన లైఫ్లో ఇలాంటి సైంటిఫిక్ ప్రిన్సిపుల్స్ ఎన్ని ఉన్నాయో కదా. సో నెక్స్ట్ టైం ఇలాంటి పని చేస్తున్నప్పుడు దాని వెనకున్న సైన్స్ని గమనించడం మొదలుపెట్టండి. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కొన్ని వస్తువులు కదులుతాయి, కొన్ని కదలవు. ఒక పక్షి ఎగురుతుంది, ఒక రాయి అక్కడే ఉంటుంది. మరి ఒకటి జీవి, ఇంకొకటి నిర్జీవి అని మనమెలా చెప్తాం? అసలా తేడా ఏంటి? రండి, ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ఈ చిక్కుముడిని విప్పడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అదే ఒక విత్తనం. చూడ్డానికి అచ్చం ఒక చిన్న రాయిలాగే ఉంటుంది కదా, కదలకుండా మెదలకుండా. కాని దానికి సరైన కండిషన్స్ ఇస్తే అదే ఒక మొక్కగా ఎదుగుతుంది. మరిప్పుడు చెప్పండి, ఆ నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు అది సజీవా లేక నిర్జీవా? ఇదే మన మిస్ట్రీ. దీన్ని ఛేదించడానికే మన ఈ ప్రయాణం. అసలు జీవమంటే ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం మనం అనుకున్నంత ఈజీ కాదండోయ్. కొన్నిసార్లు జీవానికి నిర్జీవానికి మధ్య ఉన్న ఆ గీత చాలా సన్నగా, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ముందుగా మనకున్న కొన్ని కామన్ అపోహల్ని పక్కనపెట్టి ఈ విషయాన్ని కొంచెం లోతుగా చూద్దాం. ఇక్కడ చూడండి, అవధి, ఆయుష్ అనే ఇద్దరు పిల్లలు కదలకుండా ఉన్న నత్తగుల్ల లోపల ఒక జీవి ఎలా ఉంటుందని ఆశ్చర్యపోతున్నారు. నిజమే కదా, మనక్కూడా అప్పుడప్పుడు ఇలాంటి డౌట్స్ వస్తాయి. అంటే బయటకు కనిపించే దాన్ని బట్టి మనం ఎంత ఈజీగా తప్పులో కాలేస్తామో అర్థమవుతుంది. అందుకే జీవాన్ని గుర్తించాలంటే మనకు కొన్ని స్ట్రాంగ్ ఆధారాలు కావాలి. సరే, ఒక వస్తువు బ్రతికి ఉందా లేదా అని చెప్పడానికి మనకు ఫస్ట్ గుర్తొచ్చేదేంటి? సింపుల్, కదలిక. కదులుతుంటే జీవం ఉన్నట్టు, లేదంటే లేనట్టు, అంతేనా? కానీ ఈ నమ్మకం ఎంతవరకు కరెక్ట్? ఈ కదలిక అనే టెస్ట్ నిజంగా నమ్మొచ్చా? ఒక పావురాన్ని, ఒక కార్ని తీసుకుందాం. రెండు కదులుతాయి, కరెక్టే. మరి ఆ లెక్కన రెండూ బ్రతికే ఉన్నాయా? అస్సలు కాదు. అక్కడే ఉందసలు పాయింట్. కదలిక అనేది ఒక లక్షణం మాత్రమే. ఇప్పుడు రెండో లక్షణం చూద్దాం. అదే పెరుగుదల. పావురం పెరుగుతుంది, కాని కారు పెరుగుతుందా? పెరగదు. చూసారా తేడా ఎంత క్లియర్గా ఉందో? సో ఒక్క లక్షణంతో మనం దేన్ని డిసైడ్ చేయలేం. అంటే మనం ఫస్ట్ నమ్మిన కదలిక అనే ఆధారం అంత నమ్మదగింది కాదనమాట. అది మనల్ని తప్పుదారి పట్టించొచ్చు. జీవం యొక్క అసలు రహస్యం తెలుసుకోవాలంటే మనం కేవలం బయటకు కనిపించే వాటిని కాదు, దాని లోపల ఏం జరుగుతోందో చూడాలి. అంతేకాదు, ఈ కదలిక విషయం మనం అనుకున్నదానికంటే ఇంకా కాంప్లికేటెడ్. మనం అసలు కదలవు, నిశ్చలంగా ఉంటాయి అనుకునే మొక్కలు కూడా కదులుతాయి. ఎప్పుడైనా గమనించారా? ఈ డ్రొసెరా మొక్క చూడండి, కీటకాలను ఎలా బంధిస్తుందో. అలాగే అత్తిపత్తి మొక్కను టచ్ చేయగానే ఆకులు ముడుచుకుంటుంది. అంటే జీవం యొక్క కదలిక ఎప్పుడూ ఫాస్ట్గా కంటికి కనిపించేలా ఉండక్కర్లేదన్నమాట. సరే,
బయట కనిపించే కదలికల సంగతి కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు ఒక జీవి లోపల పనిచేసే ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం. అసలు బ్రతకడానికి కావాల్సిన ఎనర్జీ ఎలా వస్తుంది? పెరుగుదల, ఆహారం తీసుకోవడం, వేస్ట్ బయటకు పంపడం ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఒక శిశువు బాలుడిగా మారి ఆ తర్వాత యువకుడిగా ఎదిగే ఈ ప్రయాణం చూడండి. ఇదే జీవం యొక్క ఒక బేసిక్ లక్షణం, పెరుగుదల. ఏ నిర్జీవ వస్తువైనా తనంతట తాను పెరుగుతుందా? పెరగదు. కాని ప్రతి జీవి తన లైఫ్ టైంలో పెరుగుతుంది, డెవలప్ అవుతుంది. ఈ పెరుగుదలకు అసలు బ్రతికి ఉండటానికి శక్తి కావాలి. ఆ శక్తి ముఖ్యంగా 3 పనుల వల్ల వస్తుంది. మొదటిది పోషణ, అంటే ఆహారం తీసుకోవడం. రెండోది శ్వాసక్రియ, అంటే ఆ ఆహారం నుండి శక్తిని రిలీజ్ చేయటం. ఇక మూడోది విసర్జన, అంటే బాడీలో ఉన్న వేస్ట్ మెటీరియల్స్ని బయటకు పంపడం. ఈ 3 ప్రాసెస్లు లేకుండా జీవమనేదే లేదు. ఇక్కడో ఇంట్రెస్టింగ్ విషయం, జంతువుల్లాగే మొక్కలు కూడా వేస్ట్ని బయటకు పంపిస్తాయని తెలుసా? పొద్దున్నే గడ్డి ఆకుల మీద కనిపించే ఈ నీటి చుక్కలు అవి కేవలం మంచు కాదు, అవి మొక్కతనలో ఉన్న ఎక్సెస్ వాటర్, మినరల్స్ని బయటకు పంపించే విధానం. ఇది కూడా జీవం ఉంది అనడానికి ఒక ముఖ్యమైన సైన్. జీవులు ఐసోలేషన్లో ఉండవు. అవి ఎప్పుడూ తమ చుట్టూ ఉన్న ప్రపంచంతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. తమ పరిసరాల్లో జరిగే మార్పులను గమనించడం, వాటికి రెస్పాండ్ అవ్వడం ఇది జీవం యొక్క మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఈ రెస్పాన్స్లను అర్థం చేసుకోవాలంటే మనం ప్రేరకం లేదా ఇంగ్లీష్లో స్టిమ్యులస్ అనే పదం గురించి తెలుసుకోవాలి. చాలా సింపుల్. ఒక జీవి రియాక్ట్ అవ్వడానికి కారణమయ్యే ఏ మార్పునైనా ప్రేరకం అంటారు. అది లైట్ కావచ్చు, సౌండ్ కావచ్చు, లేదా టచ్ కావచ్చు, ఏదైనా సరే. బెస్ట్ ఎగ్జాంపుల్ అత్తిపత్తి మొక్క. మనం దాన్ని టచ్ చేస్తాం కదా. ఇక్కడ మన స్పర్శ అనేది స్టిమ్యులస్. దానికి ఆ మొక్క ఇచ్చే రెస్పాన్స్ ఏంటి? ఆకుల్ని ముడుచుకోవడం. ఈ స్టిమ్యులస్ రెస్పాన్స్ అనేది జీవం ఉంది అనడానికి ఒక పర్ఫెక్ట్ ప్రూఫ్. ఓకే, ఇప్పటిదాకా మనం కదలిక, పెరుగుదల, రెస్పాన్స్ ఇలా చాలా ఆధారాలు సంపాదించాం. ఇప్పుడు ఈ కొత్త నాలెడ్జ్తో మనం మొదలుపెట్టిన ఆ మిస్టరీ దగ్గరికి వెనక్కి వెళదాం. అదే మన విత్తనం కేస్. మరి ఇప్పుడైనా ఈ రహస్యాన్ని ఛేదించగలమా? ఈ విత్తనం కేసు ఎందుకంత టఫ్ అంటే, మనం ఇప్పటిదాకా చూసిన ఆధారాలన్నీ దానికి ఎగెయిన్స్ట్గా ఉన్నాయి. అది కదలదు, ఆహారం తీసుకోదు, మనం టచ్ చేసినా రెస్పాండ్ అవ్వదు. ఈ లెక్కన చూస్తే అది నిర్జీవి అని చెప్పేయాలి. కానీ ఆగండి, ఒక ఫైనల్ టెస్ట్ మిగిలుంది. ఈ కేసులో అసలు నిజాన్ని బయటపెట్టగలిగేది ఒక్కటే. అదే ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్. దానికి కరెక్ట్ కండిషన్స్ ఇస్తే ఆ విత్తనం తనలో దాచుకున్న జీవరహస్యాన్ని బయట పెడుతుందా లేదా? లెట్స్ సీ. ఈ ఎక్స్పెరిమెంట్ కోసం ఒకే రకమైన విత్తనాలని 4 వేరువేరు కుండీల్లో పెట్టారు. ప్రతి కుండీలో వాటర్, సన్లైట్ లాంటి కండిషన్స్ మార్చారు. సింపుల్గా చెప్పాలంటే ఒక విత్తనం మొలకెత్తడానికి ఎగ్జాక్ట్గా ఏం కావాలో తెలుసుకోవడమే ఈ ప్రయోగం గోల్. ఇక్కడ చూడండి, మొదటి కుండీకి అసలు నీళ్లే లేవు. రెండో దాంట్లో మరీ ఎక్కువ నీళ్లు పోశారు. మూడోది చీకట్లో ఉంది, కానీ తేమ ఉంది. ఇక నాలుగోదానికి సన్లైట్, తేమ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. మరి ఏ కుండీలో జీవం బయటపడుతుందనుకుంటున్నారు? అండ్ ద రిజల్ట్స్ ఆర్ ఇన్. చూసారా, నీళ్లు లేకపోయినా మరీ ఎక్కువైనా విత్తనాలు మొలకెత్తలేదు. కాని కరెక్ట్గా తేమ ఉన్నప్పుడు, సన్లైట్ ఉన్నా లేకపోయినా సరే కుండీ సి, డి రెండిట్లోనూ విత్తనాలు మొలకెత్తాయి. దీనర్థమేంటి? జీవం అనేది ఆల్రెడీ లోపల ఉంది. అది బయటకు రావడానికి కరెక్ట్ టైం, కరెక్ట్ కండిషన్స్ కావాలి, అంతే. సో ద ఫైనల్ వర్డిక్ట్ ఈజ్ విత్తనం సజీవి. అది జస్ట్ నిద్రపోతున్న ఒక జీవి. దానికి కావలసిన గాలి, నీరు దొరికినప్పుడు నిద్రలేచింది, అంతే. మన మిస్టరీ సాల్వ్ అయిపోయింది. సరే, మనం చేసిన ఈ పరిశోధన మొత్తాన్ని బట్టి జీవాన్ని గుర్తించడానికి ఒక పక్కా చెక్లిస్ట్ తయారు చేసుకోవచ్చు. ఇకపై ఏదైనా వస్తువు సజీవా, నిర్జీవా అని డౌట్ వస్తే ఈ లిస్ట్ మనకు హెల్ప్ చేస్తుంది. రైట్, ఇవే జీవం యొక్క 7 కీ క్యారెక్టరిస్టిక్స్. నంబర్ 1 కదలిక. అది పెద్దగా ఉండొచ్చు, చిన్నగా ఉండొచ్చు. నంబర్ 2 పెరుగుదల, అభివృద్ధి. నంబర్ 3, 4, 5 ఆహారం తీసుకోవడం, శ్వాసించడం, వ్యర్థాలు పంపడం. ఇవి జీవానికి ఇంజిన్ లాంటివి. నంబర్ 6 పరిసరాలకు రెస్పాండ్ అవ్వడం. అండ్ ఫైనలీ నంబర్ 7
పునరుత్పత్తి అంటే తమలాంటి వాటిని సృష్టించడం. ఈ లక్షణాల్లో ఎక్కువ శాతం ఉన్న వాటిని మనం సజీవులు అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ కొత్త నాలెడ్జ్తో మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒకసారి కొత్తగా చూడండి. మనం మామూలుగా పట్టించుకోని సూక్ష్మజీవులు, మొక్కలు, ఫంగస్ ఇలా మనం అస్సలు ఊహించని రూపాల్లో ఇంకెన్ని జీవులు మనతో పాటే బ్రతుకుతున్నాయో కదా, ఒక్కసారి ఆలోచించండి. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో బ్రతకాలంటే అడవులు, నదులు, జంతువులు ఇవన్నీ చాలా ముఖ్యమని మనందరికీ తెలుసు. కాని మన కంటికి కనిపించకుండా మనల్ని నిరంతరం బ్రతికిస్తున్న కొన్ని అద్భుతమైన శక్తులున్నాయి. అవేంటో ఈరోజు చూద్దాం. సరే, ముందుగా ఒక చిన్న ప్రశ్నతో మొదలుపెడదాం. ఆలోచించండి, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది లేకుండా ఒక మనిషి ఎంతసేపు బ్రతకగలడు? కొన్ని గంటలా? లేకపోతే కొన్ని నిమిషాలా? ఈ సమాధానం వింటే బహుశా మీరు ఆశ్చర్యపోతారు. మనం ఆహారం, నీళ్లు లేకుండా కొన్ని రోజులైనా ఉండగలం. కాని ఆక్సిజన్ లేకపోతే కొన్ని నిమిషాలు కూడా చాలా కష్టం. సరే, మరి దీని గురించి కొంచెం లోతుగా చూద్దాం. అసలు ఆ మొదటి కొన్ని నిమిషాలు ఎందుకంత కీలకం? మనం శ్వాస తీసుకోవడమనేది ఎందుకు అస్సలు ఆపలేని పని? దీనికి కారణం చాలా సింపుల్ అండి. మన శరీరం ఒక పెద్ద మషీన్ లాంటిది. అందులోని ప్రతి భాగం, ప్రతి కణం పనిచేయాలంటే నిరంతరంగా ఆక్సిజన్ సప్లై అవుతూనే ఉండాలి. మనం ఊపిరి బిగపట్టినప్పుడు ఆ సప్లై కట్ అయిపోతుంది. అందుకే అంత ఇబ్బందిగా ఉంటుందన్నమాట. మరి ఇంతకీ మనం పీల్చే ఈ గాలి అంటే ఏంటి? అసలు అది కేవలం గాలి కాదు. మన భూమి చుట్టూ అదృశ్యంగా కప్పి ఉంచిన ఎన్నో గ్యాసుల మిశ్రమం. అందులోనే మనకు ప్రాణమైన ఆక్సిజన్ కూడా ఉంది. మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ ఉంటుందని మనందరికీ తెలుసు. కానీ ఆక్సిజన్ ఒక్కటేనా ఉండేది? ఇంకేమైనా ఉంటాయా? అసలు మనం పీల్చే ప్రతి శ్వాసలో ఏముందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మనం పీల్చే గాలిలో ఎక్కువ భాగం అంటే ఏకంగా 78% నైట్రోజన్. మన ప్రాణానికి అత్యవసరమైన ఆక్సిజన్ చూస్తే కేవలం 21%. ఇక మిగిలిన 1%లో రకరకాల వేరే వాయువులు ఉంటాయి. అవును, జస్ట్ 21%. ఈ నెంబరు వినడానికి చిన్నగా అనిపించొచ్చు, కానీ ఈ భూమి మీద ఉన్న దాదాపు ప్రతి జీవి ప్రాణం ఆధారపడి ఉంది ఈ 21% మీదే. సరే, మనం పీల్చే గాలి మనల్ని బ్రతికిస్తుందని అర్థమైంది. కాని అదే గాలికి కొంచెం కదలిక వస్తే అప్పుడది ఒక అపారమైన శక్తిగా మారిపోతుంది. మరి ఆ కనిపించని శక్తిని మనం ఎలా వాడుకుంటున్నామో, ప్రపంచానికి కరెంటెలా ఇస్తున్నామో చూద్దాం రండి. గాలి మన కంటికి కనిపించదు, కరెక్టే. కానీ దాని ఉనికిని మనం ప్రతిక్షణం ఫీలవ్వచ్చు. చల్లగా వీచే గాలికి చెట్ల ఆకులు కదలడం, ఆరేసిన బట్టలు గాలికి ఎగరడం, ఇవన్నీ ఆ గాలి శక్తికి సాక్ష్యాలే కదా. అలా కదిలే గాలినే మనం పవనం అని పిలుస్తాం. ఈ చిన్న కదలికలో ఎంత పెద్ద శక్తి దాగి ఉందో తెలుసా? ఒక చిన్న కాగితపు బొమ్మతో దీన్ని చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఈ శక్తిని ఎలా వాడుకోవాలో అర్థం చేసుకోవడానికి మన చిన్నప్పుడు ఆడుకున్న ఫిర్కీ ఉంది కదా, అదన్నే ఉదాహరణగా తీసుకుందాం. ఒక చదరపు కాగితం తీసుకొని మూలల్లో కట్ చేసి మధ్యలోకి మడిచి ఒక చిన్న పిన్నుతో కర్రకి తగిలిస్తే చాలు, గాలి వీయగానే అది ఎంత స్పీడ్గా తిరుగుతుందో. ఇది చూడ్డానికి ఒక సింపుల్ ఆట వస్తువులా అనిపించొచ్చు, కాని దీని వెనకున్న సూత్రం చాలా పవర్ఫుల్. గాలి శక్తిని తిరిగే శక్తిగా ఎలా మార్చొచ్చో ఇది మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, ఆ చిన్న కాగితపు ఫిర్కీ వెనకున్న అదే ప్రిన్సిపల్ని తీసుకుని దాన్ని కొన్ని 100 అడుగుల సైజుకు పెంచితే అప్పుడు మనకు కనిపించేదే ఈ విండ్ టర్బైన్ లేదా గాలిమర. ఈ భారీ గాలిమరలే కదా మన ఊళ్లకు, నగరాలకు కరెంటిచ్చేది. ఈ గాలిమరల వాడకం ఇప్పుడే మొదలైంది కాదు, 100 సంవత్సరాలుగా వీటిని వాడుతున్నారు. ముఖ్యంగా పిండిమరలు నడపడానికి, బావుల్లోంచి నీళ్లు పైకి తోడటానికి, ఇంకా ఇప్పుడు మనం చూస్తున్నట్లుగా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి. ఓకే, ఇప్పుడుదాకా గాలి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు గాలిలాగే మనకు అత్యంత ముఖ్యమైన, మన కళ్ల ముందే ఉండే మరో అద్భుతమైన ప్రకృతి సంపద గురించి చూద్దాం. అదే నీరు. మనం శ్వాస తీసుకోవడానికి గాలి ఎంత అవసరమో బ్రతకడానికి నీరు కూడా అంతే అవసరం. ఈ చిత్రంలో చూడండి, మొక్కలకు నీళ్లు పోయడం ఎంత చిన్న పనైనా జీవానికి నీటికి మధ్య ఎంత బలమైన బంధముందో ఇది మనకు గుర్తుచేస్తుంది.
ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, నీరు కేవలం మన దాహం తీర్చేది మాత్రమే కాదు, అది జీవానికి ప్రాణం. మనం తినే అన్నం పండాలన్నా నీళ్లు కావాలి. అడవిలోని జంతువులైనా, మన ఇంట్లోని మొక్కలైనా, భూమి మీద ప్రతి ప్రాణి బ్రతకాలంటే నీరు ఖచ్చితంగా ఉండాల్సిందే. అసలు జీవమే నీటిలో పుట్టింది కదా. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? గాలి, నీరు ఇవి కేవలం ప్రకృతిలో భాగం కాదు, ఇవి మన గ్రహానికి లైఫ్ సపోర్ట్ సిస్టమ్ లాంటివి. కాని చాలాసార్లు మనం వీటి విలువను గుర్తించం, చాలా తేలిగ్గా తీసుకుంటాం. మనం మొదట చూసిన చిత్రానికే మళ్ళీ వెళ్దాం. మన జీవితాల్ని నిజంగా నిలబెట్టేవి, ప్రాణం పోసేవి, ఇలా మన కంటికి కనిపించకుండా మనం పెద్దగా పట్టించుకోని ఈ అద్భుత శక్తులే అన్నమాట. ఈ ఒక్క మాట చాలు విషయం మొత్తం అర్థం అవడానికి. ప్రకృతి యొక్క ఈ సంపదలు లేకుండా భూమిపై ఏ రకమైన జీవం సాధ్యం కాదు. ఇంతకంటే స్పష్టంగా చెప్పలేం. సరే, ఈరోజు మనం గాలి, నీరు ఎంత ముఖ్యమో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వెళ్లే ముందు ఒక చిన్న ఆలోచన. మన ప్రపంచాన్ని, మన జీవితాల్ని ప్రతిరోజూ ప్రభావితం చేసే ఇలాంటి కనిపించని శక్తులు ఇంకేమున్నాయో ఒక్కసారి ఆలోచించండి. రాత్రిపూట ఆకాశంలోకి చూస్తే మనకు కనిపించే చుక్కల నుండి మొదలుపెట్టి ఈ అనంత విశ్వం అంచుల వరకు ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం రండే. మన యాత్ర ఇక్కడి నుండే మొదలవుతుంది. మీరే ఆలోచించండి. లడాక్ లాంటి ప్రశాంతమైన ప్రదేశంలో ఉన్నా, లేదా మన ఇంటి బాల్కనీ నుండి చూసినా, మనలో చాలామంది ఆకాశంలోని నక్షత్రాలను చూసి వావ్ ఎంత బాగుందో అని ఆశ్చర్యపోయి ఉంటారు కదా. వేల సంవత్సరాలుగా మానవాళిని కట్టిపడేసిన ఆ అద్భుతం నుండే మన ప్రయాణం మొదలవుతుంది. సరే, మరి ఈ ప్రయాణంలో మనం ఎక్కడికి వెళ్తున్నాం? ముందుగా మన తలపై కనిపించే నక్షత్రాల నమూనాలని అర్థం చేసుకుందాం. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి మన సౌర కుటుంబంలోని గ్రహాలను పలకరిద్దాం. అక్కడి నుండి మన గెలాక్సీ దాటి ఈ అనంత విశ్వంలోకి అడుగుపెడదాం. ఇక మన ప్రయాణంలో మొదటి మజిలీకి వచ్చేశాం. అసలు టెలిస్కోప్లే లేని ఆ రోజుల్లో మన పూర్వీకులు ఆకాశంలో అటూ ఇటూ చెదిరినట్టున్న చుక్కలను చూసి వాటికి ఎలా ఒక అర్థాన్నిచ్చారో తెలుసుకుందామా? అసలు ఈ నక్షత్ర రాశి అంటే కాన్స్టలేషన్ అంటే ఏంటి? చాలా సింపుల్. అది ఆకాశంలో చుక్కల్ని కలుపుతూ మనం గీసుకునే ఒక బొమ్మ అన్నమాట. గుర్తుపెట్టుకోవడానికి వీలుగా చల్లాచెదురుగా ఉన్న నక్షత్రాలకు మానవులు సృష్టించుకున్న ఒక తెలివైన పద్ధతి ఇది. ఇవి కేవలం కథలు చెప్పుకోటానికి మాత్రమే కాదు సుమా. జీపీఎస్లు, దిక్సూచులు లేని ఆ రోజుల్లో ప్రాచీన నావికులు, యాత్రికులు ఈ నక్షత్రరాశులనే దారి కనుక్కోవటానికి ఒక నమ్మకమైన మ్యాప్గా వాడేవారు. అంతులేని సముద్రంలో అవే వారికి దారి చూపించాయి. అయితే ఇక్కడే ఒక చిన్న సమస్య వచ్చింది. ఒక్కో సంస్కృతి ఆకాశంలో ఒక్కో కథను చూసింది. గ్రీకులు ఒక ఎలుగుబంటిని చూస్తే, భారతీయులు సప్తర్షి మండలాన్ని చూశారు. మరి వీటిలో ఏది కరెక్ట్? ఈ గందరగోళానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి 20th సెంచురీలో ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ రంగంలోకి దిగింది. వాళ్ళు మొత్తం ఆకాశాన్ని ఒక మ్యాప్లా గీసి దాన్ని 88 అధికారిక భాగాలుగా అంటే సరిహద్దులతో కూడిన రాష్ట్రాలుగా విభజించారు. దీనివల్ల ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త ఎక్కడ్నుండి చూసినా ఒకే ఆకాశాన్ని, ఒకే మ్యాప్ను ఉపయోగించగలరు. కానీ బాధాకరమైన విషయమేంటంటే మన పూర్వీకులు చూసిన ఆ అద్భుతమైన ఆకాశాన్ని మనమిప్పుడు చూడలేకపోతున్నాం. సిటీల్లో ఉండే కృత్రిమ లైట్ల వెలుగు ఆకాశంలోని నక్షత్రాల కాంతిని కప్పేస్తోంది. దీన్నే మనం లైట్ పొల్యూషన్ అంటాం. ఇది మనల్ని విశ్వం నుండి దూరం చేస్తోంది. సరే, ఇప్పుడు నక్షత్రాల నుండి కొంచెం దగ్గరికి వద్దాం. మన స్వంత ఇల్లు, మన సౌర కుటుంబంలోకి అడుగుపెడదాం. మన కాస్మిక్ అడ్రస్లో మొదటి లైన్ మన సోలార్ సిస్టమ్. ఇక్కడ మన సూర్యుడు అనే నక్షత్రం చుట్టూ 8 గ్రహాలు ఒక క్రమపద్ధతిలో తిరుగుతున్నాయి. ఒక్కో గ్రహం ఒక్కో ప్రత్యేకమైన ప్రపంచం. ఈ గ్రహాలను మనం 2 టీమ్స్గా విడగొట్టొచ్చు. సూర్యుడికి దగ్గరగా ఉన్న మొదటి 4 చిన్నగా రాళ్లతో గట్టిగా ఉంటాయి. సూర్యుడికి దూరంగా ఉన్న చివరి 4 చాలా పెద్దవి, దాదాపు పూర్తిగా గ్యాస్తో నిండిన జాయింట్స్ అన్నమాట. మనందరం స్కూల్లో చదువుకున్నాం కదా, మన సోలార్ సిస్టంలో 9 గ్రహాలున్నాయని. చాలా కాలం పాటు అందరూ అలాగే నమ్మారు. ఆ 9వ హీరోనే ప్లూటో. కానీ 2006లో ఒక మార్పొచ్చింది. సైంటిస్టులు ప్లూటో లాంటి ఇంకా చాలా చిన్న చిన్న వస్తువుల్ని కనుగొన్నారు. అప్పుడు వాళ్లకొక డౌటొచ్చింది. అసలు గ్రహం అని దేన్ని పిలవాలి? అందుకే వాళ్ళు ఆ నిర్వచనాన్ని మార్చి
ప్లూటోని మరుగుజ్జు గ్రహం అనే కొత్త కేటగిరీలో పెట్టారు. దీని ద్వారా మనం ఒకటి నేర్చుకోవాలి. సైన్స్లో కొత్త విషయాలు తెలిసిన కొద్దీ మన అవగాహన కూడా మారుతూ ఉంటుంది. మన సోలార్ సిస్టంలో గ్రహాలు మాత్రమే కాదు, ఇంకా చాలా మెంబర్స్ ఉన్నారు. వాళ్ళని కూడా ఒకసారి పలకరించి వద్దాం రండి. మన సోలార్ సిస్టంలో గ్రహాలు మాత్రమే లేవు. మన రాత్రుల్ని వెలిగించే చందమామ, గ్రహాల మధ్య తేలియాడుతూ ఉండే లక్షలాది రాళ్ల గుంపులు అంటే ఆస్ట్రాయిడ్స్, ఇంకా అప్పుడప్పుడు ఆకాశంలో మెరుపులా వచ్చిపోయే తోకచుక్కలు, ఇలా చాలా ఉన్నాయి. ఒకప్పుడు తోకచుక్కలను చూసి ప్రజలు చాలా భయపడేవాళ్లు. అవేవో అరిష్టాన్ని తెస్తాయని నమ్మేవారు. కాని ఇప్పుడు మనకు తెలుసు అవి కేవలం మంచు, రాళ్లతో తయారైన అతిథులో అని. సూర్యుడి దగ్గరికి ఒక ట్రిప్ వేసి వెళ్తుంటాయంతే. భయం స్థానంలో ఇప్పుడు అవగాహన వచ్చింది. ఉదాహరణకు హేలీ తోకచుక్క గురించి వినే ఉంటారు. ఇది ఒక ఫేమస్ విజిటర్. ప్రతి 76 ఏళ్లకు ఒకసారి ఖచ్చితంగా మనల్ని పలకరించి వెళ్తుంది. బహుశా మన జీవితకాలంలో ఒకసారైనా దాన్ని చూసే అవకాశం దొరకచ్చు. సరి, ఇప్పుడు ఇంకొంచెం జూమౌట్ చేద్దాం. మన సౌర కుటుంబం నుండి బయటకు వచ్చి మన గ్యాలక్సీ అనే పెద్ద ఇంటిని చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నది ఇంకా పెద్ద చిత్రం. మన సోలార్ సిస్టమ్ మొత్తం పాలపుంత అనే ఒక భారీ నక్షత్ర నగరంలో ఒక చిన్న చుక్క మాత్రమే. ఈ నగరంలో 100 కోట్ల నక్షత్రాలున్నాయి. మరి అందులో మన సూర్యుడు, దాని గ్రహాలు కేవలం ఒక చిన్న వీధిలోని ఒక చిన్న ఇల్లు లాంటివి. విశ్వం ఇంత పెద్దది అని అర్థం చేసుకున్నప్పుడు మనసులో ఒకే ఒక్క ప్రశ్న మెదులుతుంది. ఇక్కడే మన ఆలోచనలకు కూడా అందని ఒక నిజం ఉంది. మన పాలపుంత ఈ విశ్వంలో ఒక్కటే కాదు. దానిలాంటివి 1, 2 కాదు, కోటానుకోట్ల గెలాక్సీలు ఉన్నాయి. ఆ నంబర్ను మనం ఊహించుకోవడం కూడా చాలా కష్టం. మరి ఇంత పెద్ద విశ్వంలో కేవలం మన భూమి మీద మాత్రమే జీవముందా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికే శాస్త్రవేత్తలు ఇప్పుడు మన సూర్యుడిని కాకుండా ఇతర నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాలను, అంటే ఎగ్జోప్లానెట్లను వెతుకుతున్నారు. బహుశా అక్కడ జీవం యొక్క ఆనవాళ్లు ఏమైనా దొరుకుతాయేమో అని. ఇప్పటివరకు అయితే మనకు సమాధానం దొరకలేదు. కానీ అన్వేషణ మాత్రం ఆగలేదు. ప్రతిరోజు మనం విశ్వం వైపు మరింత లోతుగా చూస్తున్నాం. కాబట్టి ఈ ప్రయాణాన్ని మనం ఒకే ఒక ప్రశ్నతో ముగిద్దాం. కోట్లాది గెలాక్సీలు, లక్షల కోట్ల నక్షత్రాలున్న ఈ అనంత విశ్వంలో నిజంగా మనం ఒంటరిగా ఉన్నామా?